తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి రీసెంట్ గా. గ్రూప్ 1 and 2 ర్యాంకర్స్ కాదు ఆఫీసర్స్ గా టర్న్ అయిన ఇద్దరు అమేజింగ్ విమెన్ తో ఈ రోజు మనం మాట్లాడదాం. కృష్ణవేణి చిన్నప్పుడే ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒక చెయ్యి కాలు కోల్పోయినా కూడా తన కాన్ఫిడెన్స్ ని స్పిరిట్ ని కోల్పోకుండా ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్స్ లో గ్రూప్ 1 and 2 ఒకటేసారి 2 జాబ్స్ కొట్టింది. అప్ నెక్స్ట్ మాధురి చిన్నప్పుడు స్కూల్ కి కూడా వెళ్లకుండా ఓపెన్ స్కూలింగ్ చేసింది. ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ 3 times ఇంటర్వ్యూ లెవెల్ కి వెళ్ళొచ్చింది. ఇప్పుడు గ్రూప్ 2 ర్యాంక్ కొట్టి ఆఫీసర్ గా టర్న్ అయింది. సో లెట్స్ వెల్కమ్ అమేజింగ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యావ్ కృష్ణవేణి గారు, గ్రూప్ 1 and గ్రూప్ 2 ర్యాంకర్ కాదు, అచీవర్, అండ్ ఫర్ నౌ యు ఆర్ an ఆఫీసర్. అండ్ వి హ్యావ్ మాధురి గారు, గ్రూప్ 2 ర్యాంకర్ కమ్ ఆఫీసర్ నౌ. 3 years అనేది నిజంగానే చెప్పాలంటే అశోక్ నగర్ లో చాలా మంది 5-10 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 3 years కే ర్యాంక్ అచీవ్ చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్. అసలు ఒక డే మీ లైఫ్ కంప్లీట్ గా టర్న్ అయిపోయింది. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? మాకు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోని వాళ్ళు కూడా కాల్ చేసి నువ్వు మా పిల్లే, తను మా అమ్మాయే అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే బేసికల్లీ నేను ఒక ఫుల్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాట. సో నేను ఫస్ట్ నుంచి 10th వరకు అసలు స్కూల్కే వెళ్ళలేదు. ఆన్ సీరియస్ నోట్ చెప్తున్నాను మేడం, 1 లేదా 2 అటెంప్ట్లు అంతే. ఇదే జీవితం అనుకోవద్దు. వచ్చిందా హ్యాపీ, రాలేదా చాలామంది ఏమవుతుందంటే మేడం, ఈ అశోక్ నగర్ లేదా ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళి యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 గురించి తెలియక లక్షల ఫీజు కట్టేసి నువ్వు ఎంత ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నావు, నువ్వు ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కొంటావు. సపోజ్ మీకు సమస్య వచ్చింది అనుకోండి, మీకు ఎగ్జైట్ అవుతారు, తిడతారు లేదా ఏడుస్తారు. ఇది కాకుండా మైండ్ అండ్ బాడీ కంట్రోల్ ఎలా ఉంది, ఇది సాధిస్తే ఈ ఎగ్జామ్ ఈజీగా అయిపోతుంది. బట్ మీరు రెడీ చేస్తున్నారు చాలా మంది ర్యాంకర్స్ ని, ఆఫీసర్స్ ని. దట్ వై ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి వచ్చారు, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ లో. సో అది చేసి వచ్చి మళ్ళీ గ్రూప్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? బట్ నాకు చిన్నప్పటి నుంచే కలెక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం మేడం. దానికి ఒక ఇన్సిడెంట్, యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ స్కిల్ గేమ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక తెలివి ఉండాలి. ఆ తెలివి ఉన్నోడికే సబ్జెక్ట్, కామన్ సెన్స్ అర్థమవుతుంది. స్కూల్లో క్వార్టర్లీ ఎగ్జామ్ ఇవన్నిట్లో మాత్రం ఏదో సబ్జెక్ట్లో పోతుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ వస్తే స్టేట్ టాప్ వస్తాను. ఇప్పుడు రాస్తే స్టేట్ టాప్ వస్తాను, ఒప్పుకుంటారా? మీరు కూడా వస్తారుగా, రైట్? ఎందుకు? ఏపీఎస్సీ గ్రూప్ 1 లో అయితే ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఎలా ఉండే 3 phases లో మీకు? చెప్పేవాళ్ళు అనుకుంటారు రోజుకి 24 hours 13 hours ప్రిపేర్ అవుతున్నాం, 14 hours ప్రిపేర్ అవుతున్నాం. ఆ లెంతీ అవర్స్ కంటే నువ్వు 3 years చదివినా ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నా అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జామే కాదు, ఎనీ ఎగ్జామ్కి. Hello and welcome 3 of you. And first of all we have Krishnaveni garu, group 1 and group 2 ranker kaadu, achiever, and for now you are an officer. And we have Madhuri garu, group 2 ranker come officer now. So first of all congratulations both of you, and congrats to you too sir. నమస్తే అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ అచీవ్ చేసిన దానికన్నా ఎక్కువగా కంగ్రాట్స్ చెప్పాల్సింది. మీరు ఈ జర్నీలో పార్ట్ అయ్యి ఎప్పుడు కూడా గివ్ అప్ చేయకుండా ఇక్కడి వరకు వచ్చారు కదా. సో ఆన్ దాట్ నోట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై షో. అండ్ యా సార్, ఫస్ట్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ బోత్ ఆఫ్ అస్. మ్యామ్, తను కృష్ణవేణి మ్యామ్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు వచ్చాయో రెండిట్లో ర్యాంక్ సాధించింది. షీ ఈజ్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మ్యామ్. 2023లో నా దగ్గరకు వచ్చింది. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ఏంతో వచ్చాను సార్, బట్ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి కాబట్టి ఇది చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతానని చెప్పి పిఎస్ఐఆర్ ఆప్షనల్ ద్వారా రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ రాసింది లాస్ట్ అటెంప్ట్లో, ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయింది. ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ రాసింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది, గ్రూప్ 1 ర్యాంక్ కూడా సాధించింది.
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ స్టేట్గా మొన్న పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా చాలా గర్వంగా ఉంది మేడం. యాజ్ ఎ టీచర్ మాకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణవేణి గురించి మీరు చూసుంటారు, చాలామందికి తెలుసు కూడా. అశోక్ నగర్ తను 2023లోకి వచ్చినప్పుడు చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, మార్జినలైజ్డ్ ఫ్యామిలీ నుంచి తను కష్టాలన్నీ చూసి పెరిగి ఈ కష్టాలు వేరే వాళ్ళకి రావద్దు అని అంటే నేను ఆఫీసర్గా వెళ్ళి ప్రజలకి సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వచ్చింది కాబట్టి గుడ్ ఇంటెంట్ ఆల్వేస్ సక్సీడ్ అంటారు కదా, అలా గుడ్ ఇంటెంట్ వచ్చింది కాబట్టి వచ్చిన 3 సంవత్సరాలకే తను 2 జాబులు కొట్టేసిందంటే మీరే ఆలోచించండి. సో కృష్ణవేణి గ్రూప్ 2 కూడా వచ్చింది రీసెంట్గా. సివిల్ సప్లైస్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. ఐ థింక్ షీల్ గో విత్ గ్రూప్ 1. బట్ ఇప్పుడు మేలో జరగబోయే యూపీఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా రాయబోతోంది. హోప్ఫుల్లీ ఆ ఎగ్జామ్ కూడా క్రాక్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వావ్, వెరీ వెరీ నిజంగా చాలా హోప్ ఉంది తన మీద కదా. చాలా ఓపెన్ మ్యామ్, అది కూడా కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. సో తను 6వ క్లాస్లోనే చెయ్యి కాలు 2 పోగొట్టుకుంది. సో అప్పటి నుంచి జర్నీ తన మాటల్లోనే విన్నాం తర్వాత. రైట్ రైట్. అండ్ మాధురి కూడా 2023 నుంచే పరిచయం. మాధురి పరిచయం అవ్వక ముందు స్టోరీ నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు నాది. మాధురి నాకు పరిచయం అయ్యాక తను చెప్పడము, తను గ్రూప్ 1 కావాలి సార్, ఇట్లా మెంటర్షిప్, ఇలా పాలిటీ క్లాసెస్ ఇవన్నీ కావాలి, మీ గైడెన్స్ కావాలని చెప్పేసి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గైడ్ చేస్తూ వచ్చాము. యూపీఎస్సీ 3 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళింది, అన్ఫార్చునేట్లీ రాలేదు. అండ్ గ్రూప్ 1 కూడా మెడికల్ గ్రౌండ్స్ వల్ల మిస్ అయింది. తను షీఈ్ ఎ మెరిట్ క్యాండిడేట్ ఓన్లీ. రీసెంట్గా గ్రూప్ 2 ర్యాంక్ అయితే వచ్చింది. తను ఒక ఫ్యాకల్టీ కూడా, తను హిస్టరీ టీచ్ చేస్తుంటుంది. అండ్ మాధురికి గ్యాడ్ సెక్రటేరియట్లో ఏఎస్ఓ రావడం జరిగింది, సెక్షన్ ఆఫీసర్గా రీసెంట్గా సెలెక్ట్ అయింది. సో చాలా చాలా ప్రౌడ్గా ఉంటుంది మేడం, బికాస్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు కదా. ఒక టీచర్గా, ఒక గురువుగా మాకు ఇంతకంటే ఏం కావాలి, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇంకా దేశానికి మేము చేయలేకపోయింది వీళ్ళు చేస్తారు అన్న ఒక చిన్న భావన మాకు ఉంటుంది. కాబట్టి ఏ టీచర్స్ ఏ గురు రియలైజెస్ మేక్ అదర్ పర్సన్ రియలైజ్ అంటారు కదా. సో ఆ రియలైజేషన్ వీళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా మంచి దారికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అదొక ఆశ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. On that note, let me introduce you first, sir. So we have well-known guru అని చెప్పొచ్చు, సతీష్ పెండ్యాల sir, who teaches పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో సొసైటీ. సో అశోక్ నగర్ స్టూడెంట్స్కి మీరు తెలియకుండా ఉండరు. అండ్ ఆ జర్నీలో అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ వరకు వెళ్తారో సో వాళ్ళ వరకు అక్కడి వరకు కూడా మీ సపోర్ట్ ఉంటుంది అని విన్నాము. అండ్ డెఫినెట్లీ ప్రూఫ్స్ అయితే ఇద్దరు మన కళ్ళ ముందే ఉన్నారు. అండ్ ఎస్, మీ మాటల్లో చెప్పండి అండ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ అచీవ్ చేసినప్పుడు ఆ టైంలో, అంటే ఆ జర్నీ అంతా ఒక్కసారి గుర్తొస్తుంది బ్యాక్ ఎండ్లో. ఎందుకంటే 3 years అనేది నిజంగానే చెప్పాలంటే అశోక్ నగర్లో చాలామంది 5-10 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 3 yearsకే ర్యాంక్ అచీవ్ చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్ అసలు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. నాకంటే కూడా మా పేరెంట్స్ సంతోషం నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను రిజల్ట్ వచ్చిన రోజు కూడా మా పేరెంట్స్ దగ్గరే ఉన్నాను. మా నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆ మూమెంట్ కోసం 3 years కష్టపడింది కూడా నాకేం గుర్తు రాలేదు మేడం. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా బ్రదర్స్ అయితే ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు మేడం. ఓకే. సో ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ అండ్ మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారండి? మాది చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం వద్ద వడ్డికండి గ్రామం మేడం. మా నాన్నగారు పేరు దొరస్వామి, తను ఫార్మర్ మేడం. మాకు 3 acres ఉంది, మార్జినలైజ్డ్ ఫార్మరు. ఆ 3 acresలోనే అంటే సరిగ్గా పండించలేదు మేడం. నాకు ఇలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఎలాంటి పొలం లేకుండా ఉన్నింది. ఆ తర్వాత నాన్నగారు డైలీ కూలికి వెళ్ళి నన్ను చదివించారు మేడం. మా నాన్నగారి రోల్ చాలా కీ రోల్. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్నగారు నన్ను చాలా నమ్మారు. మా అమ్మ నాన్న పరువు నిలబెట్టాను నేను. నాకు చాలా గర్వకారంగా ఉంది మేడం. నిజంగా అసలు మిమ్మల్ని చూస్తుంటే మా అందరికీ కూడా ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే మీ జర్నీ అమేజింగ్. చాలా మంది సరే ఏదో ఒక జాబ్ చేసుకుని బతుకుదాంలే, ఏదో ఒకటి, కొంతమంది ఇంట్లోనే ఉంటారు అంటే ఇంత చూసిన తర్వాత లైఫ్లో. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 అంటేనే ఒక హయ్యెస్ట్ అచీవ్మెంట్ అది ఇప్పుడు మీకు లైఫ్లో. అండ్ ఇప్పుడు నుండి రేపు ఆ డే మీరు చెప్పినట్టుగా ఒక్క డే మీ లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. లైక్ లిటరలీ 360 degreesలో టర్న్ అయిపోయింది కదా. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు?
చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మాకు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోని వాళ్ళు గూడా కాల్ జేసి "నువ్వు మా మా పిల్లే తను, మా అమ్మాయే" అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. కదా! నిజంగా అసలు. అప్పటి వరకు ఎవరో తెలీదు. మనం ఏం చేస్తున్నామో పట్టించుకోరు గానీ లాస్ట్ మినిట్‌లో వచ్చేస్తారు అందరూ. యెస్ మేడం. యెస్. అండ్ మాధురి గారు అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ టూ. సో గ్రూప్ 2 అండ్ దీంట్లో గూడా మీ అచీవ్‌మెంట్ స్పెసిఫిక్‌గా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా! అండ్ ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేస్తున్నారా? లేదండి. ఓకే. సో గ్రూప్ 2 అచీవ్‌మెంట్ తర్వాత మీకేమనిపిస్తుంది? అండ్ లైఫ్‌లో ఎలాంటి ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను సార్ దగ్గరికి మెంటర్‌షిప్ కోసం గ్రూప్ 1 కోసం వెళ్ళాను. సో, నేను గ్రూప్ 1 ఎక్స్‌పెక్ట్ చేస్తుండే. బట్ గ్రూప్ 2 వచ్చింది. ఫస్ట్ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. సో, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చినప్పుడు నేను సార్‌కి కాల్ చేసి చెప్పాను. బికాజ్ హి ఈస్ మై గురు ఫర్ గ్రూప్స్. సో, అందుకని ఫస్ట్ సార్‌కి నాకు ఇంకొక సార్ ఉంటారు యూపీఎస్సీలో ఇద్దరికి కాల్ చేసి చెప్పాను. నెక్స్ట్ డే మా మదర్‌కి చెప్పాను. ఓహ్! ఐ వాస్ లైక్ మా మదర్ ఒక్కళ్ళకి యాహ్! బికాజ్ మనం లోలో ఉన్నప్పుడు లైఫ్‌లో మనల్ని ఎవరు పైకి తీసుకొస్తారో వాళ్ళే ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో, నేను నా గ్రూప్ జర్నీకి వచ్చాక నాకు ఫుల్ సపోర్ట్ అంటే సారే మాట. సో, ఆయన చెప్పాక ఐ వాస్ ఓకే. ఓకే. వచ్చింది గ్రూప్ 2 రేపు గ్రూప్ 1 రిజల్ట్ కదా! సో, దానికోసం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. బట్ నాకు గ్రూప్ 1 రాలా. బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రాలే. సో, గ్రూప్ 1 రాలేదు అనే బాధ ఎక్కువుంది మాట నాకు గ్రూప్ 2 వచ్చిన దానికంటే. రైట్. సో, నేను అంత ఎంజాయ్ చేయలేదు. సో, బికాజ్ నేను ఎక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా గ్రూప్ 2 అట్లా తీసుకోలే కాబట్టి నేను ఎవరితో ఎక్కువ షేర్ చేసుకోలే. ఎక్సెప్ట్ సార్ అంతే. ఓకే. ఓకే. సో, ఫస్ట్ అప్లికేషన్ నుంచి ఫామ్ కూడా యాక్చువల్లీ గ్రూప్ 2 కూడా నేను రాయనని చెప్పాను. సార్ గ్రూప్ 1 అయ్యాక నువ్వే గ్రూప్ 2 కూడా రాయి పర్లేదు అని చెప్పారు. సో, ప్రిలిమ్స్ అయిపోయింది. సో, మెయిన్స్‌కి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఉంటది. సార్ నాకు మీ హ్యాండ్ కలిసొచ్చింది. మీరే అప్లై చేయాలంటే సార్‌కి టైం లేదు. దానికోసం నేను సార్ వాళ్ళ ఇంటికెళ్ళి ఆయన తింటుంటే లంచ్ డిస్టర్బ్ చేసి అక్కడ సార్‌తో అప్లై చేపించుకొని సబ్మిట్ బటన్ తీసుకొని వచ్చాను. సో, ఆయన హ్యాండ్ నాకు లక్కీ. లక్కీ అయితే. గ్రూప్ 1లో ఏమైందంటే నేను వెయిట్ చేశా. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేశా. కానీ చాలా బిజీగా ఉన్నారు సార్. సో, నాకు ఆప్షన్ లేదు. సో, నేనే సబ్మిట్ చేసుకున్నా. నాకు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా అయ్యా! నేను చేయకుండా సార్ చేసుంటుంటే అది కూడా వచ్చేదనే ఫీలింగ్ ఉంది మాట నాకు. అదే సార్ అంతా మీ వల్లే అయితే ఇప్పుడు చెప్తున్నారు. బట్ నిజంగా అంటే అంత సిగ్నిఫికెంట్ రోల్ సార్ ప్లే చేశారు. అండ్ మీరు ఆ స్పేస్ కూడా సార్‌కి ఇచ్చారు. అంటే ఆ లెవెల్‌లో సార్ మీకు మెంటార్‌గా ఉండి అంతా చేశారు కదా! అండ్ ఫస్ట్ ఈ ర్యాంక్ వచ్చినప్పుడు గానీ, మార్క్స్ వచ్చినప్పుడు గానీ యూజువల్లీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తాము. లిస్ట్‌లో నేమ్ ఉంటుందా? అది అని చెప్పి. అంటే ఏమైంది ఎగ్జాక్ట్‌లీ ఏమైంది లాస్ట్ మినిట్‌లో? సో, నా హాల్ టికెట్ నెంబర్ ఏది కూడా నేను చూసుకోవాలనుకోలేమాట. అది నాకు అచ్చు రాదు అని. సో, ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్యాకల్టీ కాబట్టి నా స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చూసి దే స్టార్టెడ్ కాలింగ్ మీ మాట. మేడం కంగ్రాట్స్ అని. అప్పుడు నేను సార్‌కి చెప్పాను. ఓకే. నైస్. గ్రూప్ 2 వచ్చినప్పుడు ఐ వాస్ నాట్ ఎక్సైటెడ్. బికాజ్ నాకు వద్దు అని కాదు. జస్ట్ లైక్ ఓకే. ఫైన్. ఇట్స్ ఓకే. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ గ్రూప్ 1 అనే ఫీలింగ్ ఉండే. ఓకే. బట్ మీకైతే స్టూడెంట్స్ చూసి చెప్పారు. చాలా మంది ఫ్యాకల్టీ ఉంటారు మనకు అశోక్ నగర్‌లో రాస్తున్నట్టుగా కూడా ఎవరికీ తెలియకుండా వాళ్ళు కాంపిటీషన్‌లో పార్ట్ అవుతారు. కదా! నిజం. చెప్పండి సార్. అంటే చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఈవెన్ 4 కూడా రాసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఫ్యాకల్టీస్ వస్తాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఫ్యాకల్టీస్కి రీసెంట్గా ర్యాంక్స్ కూడా వచ్చాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ గుడ్ పర్సన్ కూడా చాలా మంచి వ్యక్తి సుదర్శన్ గారు అని చెప్పేసి తెలంగాణలో డిఎస్పి వచ్చింది, ఏపీలో కూడా డిఎస్పి వచ్చింది. రైట్. ఆయనకి ఆఫీసర్ కంటే యా చిన్న పరిచయం ఉంది సార్తోని. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళకి రావాలి మేడం. అండ్ ఫ్యాకల్టీస్ కూడా మేడం. మేము యూపీఎస్సీ జర్నీకి వచ్చాం. నా ప్రస్తావానికి వస్తే నిజంగా 2007లో నేను అశోక్ నగర్కి వచ్చాను. 2007లో అశోక్ నగర్కి వచ్చాను. ఇప్పటి వరకు అశోక్ నగర్లోనే ఉంటాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటాను. అశోక్ నగర్ నన్ను దత్తత తీసుకుందేమో అనుకుంటా. అని నేను అలానే అనుకుంటాను. బికాజ్ నాకు సెకండ్ హోమ్ హైదరాబాద్లో, నేను రామంతపూర్లో ఉంటే నాకు సెకండ్ హోమ్ అశోక్ నగర్. ఎవ్రీడే నా లైఫ్ మొత్తం అశోక్ నగర్లోనే ఉంటుంది. అక్కడే స్టూడెంట్. కానీ ఆన్ ఎ సీరియస్ నోట్ చెప్తున్నాను మేడం, 1 లేదా 2 అటెంప్ట్లు అంతే. ఇదే జీవితం అనుకోవద్దు. 1 or 2 అటెంప్ట్స్ రాసేసేయండి. వచ్చిందా హ్యాపీ, రాలేదా మీ ఆశయం అలానే పెట్టుకోండి. మీ గోల్, మీ సర్వీస్ అలానే పెట్టుకోండి. అది వేరే విధంగా సర్వీస్ చేయండి. చాలా ఉన్నాయి ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇండియాలో. యూపీఎస్సీ ఆస్పిరెంట్కి చాలా ఉన్నాయి, తెలియదు అంతే. ఓకే. అది తెలియజేసే ప్రయత్నంలో కూడా ఉన్నాను నేను. మోస్ట్లీ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తాను దానికి. కానీ 1 లేదా 2 అటెంప్ట్లు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ మేడం, ఆ అమ్మాయి జూన్లో
ప్రిపేర్ అవుతాను సార్ అని వచ్చింది. షీఈ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్ ఫ్రమ్ ఆంధ్ర. రండమ్మా వచ్చేసేయండి అని చెప్పేసి మన క్లాసెస్ కూడా తీసుకుంది. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. వాళ్ళ మదరు దీని ఎక్కడ సఫర్ అవుతుంది కొత్త ప్లేస్ కాబట్టి అని చెప్పేసి వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చి 2 BHK తీసుకొని ఇక్కడే ఉన్నారు. అంటే అంత సపోర్ట్గా తనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంది. జూన్ జూలైలో వచ్చింది, ప్రిపరేషన్ బాగా అవుతూ ఉంది. ఫిబ్రవరిలో హఠాత్తుగా ఏమైందో తెలియదు మేడం, నాకు కాల్ లేదు, ఇన్స్టిట్యూట్కి రావట్లేదు. ఒక 2 వీక్స్ వరకు నాకు కొంచెం అమ్మాయి కదా కొంచెం ఏదో టెన్షన్గా ఉంటుందని చెప్పేసి కాల్ చేస్తున్నాను. వాళ్ళ మదర్కి కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లే. కరెక్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళ మదర్ నాకు కాల్ చేశారు. సార్ తను మీకు కాల్ చేయాలంటే భయపడుతుంది సార్, మీరు ఎలా తీసుకుంటారేమో. ఏమైందమ్మా పర్లేదు చెప్పండి ఏమైంది, ప్రిపరేషన్ బాగా అవుతుంది కదా, ఎవ్రీ వీక్ వచ్చి కరెంట్ అఫైర్స్ అవన్నీ చూపించేది, ఆన్సర్స్ బాగా రాస్తుంది కదా, ఏమైందమ్మా అని అడిగాను. లేదు సార్ మేము ఇంటికి వచ్చేసాము, యూపీఎస్సీ ఫీల్డ్ వదిలేసాము అనింది. ఎందుకమ్మా అని అంటే ఇది తనకు వస్తుందో లేదో అని డౌట్ పడింది సార్, తనకు రాదేమో అని ఫిక్స్ అయింది సార్, అందుకని వచ్చేసానంటే ఐ వాస్ వెరీ హ్యాపీ మేడం. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. బికాస్ 6 నెలల్లో రియలైజ్ అయిపోయిందామా. నౌ షీ ఈజ్ ఇన్ యూఎస్. 6 నెలల్లో సిలబసే కంప్లీట్ అవ్వదు కదా. మొత్తం చూసింది, సిలబస్ అంతా చూసింది, ఇంత చదవాలా, ఇది నా వల్ల కాదు, నా కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పేసి తనకు అర్థమైపోయింది. నౌ షీ ఈజ్ ఇన్ యూఎస్ పర్సూయింగ్ అన్ ఎంఎస్. నేను చెప్పాను చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు లైఫ్లో, గుడ్ డెసిషన్. చాలామంది ఏమవుతుందంటే మేడం, ఈ అశోక్ నగర్ లేదా ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళి ఈ యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 గురించి తెలియక లక్షల ఫీజు కట్టేసి ఒక 2 నెలల్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది నా వల్ల కాదు అని చెప్పేసి. కానీ ఫీజు కట్టామనో, సోషల్ ప్రెషర్ వల్ల, ఫ్యామిలీ వాళ్ళకి చెప్పేశామని, ఫ్రెండ్స్కి చెప్పేశామని ఒక ప్రెషర్ వల్ల చదవలేక వెళ్ళలేక అశోక్ నగర్లోనే మార్నింగ్ టు ఈవినింగ్ టైంపాస్ చేస్తూ స్టడీ హాల్లో ఉండిపోతారు. వెరీ ట్రూ. ఇది నేనేమంటానంటే ఒక్కసారి యాక్సెప్ట్ చేయి, రాదు అని ఒప్పేసుకో, సొసైటీ తిట్టిన పడు, 6 నెలల్లో అయిపోతుంది, మర్చిపోతుంది, కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. కానీ నువ్వు మాత్రం టైం వేస్ట్ చేయకు, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. సో పర్ఫెక్ట్. చాలా మంది అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి ఇది కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళని ఏదో బ్యాక్ స్టెప్ వేస్ లాగా చేసినట్టుగా కాదు, కానీ ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఇంత పర్సంటేజ్ మనం సక్సెస్ పర్సంటేజ్ చూసుకున్న వెరీ మినిమల్, అండ్ ర్యాంకర్స్కి కూడా జస్ట్ 50% వరకే వస్తాయి మార్క్స్, అంతకన్నా అబోవ్ ఎవరికి రాదు బీట్ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ. సో అంత లెవెల్లో అంత చాలా ఎక్కువగా టఫ్ లెవెల్లో ఉంటుంది కదా సార్ ఈ ఎగ్జామినేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్ గేమ్ మేడం. యూపీఎస్సీ లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1 కానీ ఇవి నాలెడ్జ్ గేమ్ కాదు. నేను నాలెడ్జ్ టెస్ట్ చేయదు, ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. నువ్వు ఎగ్జామ్ రోజు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నువ్వు ఎంత కామ్గా ఉన్నావు, నువ్వు ఎంత ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నావు, నువ్వు ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కొంటావు. సపోజ్ మీకు సమస్య వచ్చింది అనుకోండి, మేము ఎగ్జైట్ అవుతారు, తిడతారు లేదా ఏడుస్తారు. ఇది కాకుండా మైండ్ అండ్ బాడీ కంట్రోల్ ఎలా ఉంది, ఇది సాధిస్తే ఈ ఎగ్జామ్ ఈజీగా అయిపోతుంది మేడం. మేము సాధించలేదు, మాకు లేదు కాబట్టి మాకు ఒప్పేసుకున్నాను. సో బట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. బట్ మీరు రెడీ చేస్తున్నారు చాలా మంది ర్యాంకర్స్ని, ఆఫీసర్స్ని. దట్ వే ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ మీ గురించి చెప్పండి. సో ఈ జర్నీ, ఎంటైర్ జర్నీలో ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, ఏదో ఒక టైంలో, అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది నో డౌట్, నిజంగా ఒప్పుకుంటారా? ఎస్ మేడం. ఓకే. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను 1st to 5th క్లాసు మా ఊర్లోనే చదువుకున్నాను మేడం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 5th to 10th జడ్పీహెచ్ఎస్ ఎస్ఆర్పురం దగ్గర చదివాను. 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాను కాబట్టి 888కి సెలెక్ట్ అయ్యాను మేడం. ఓకే. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను మేడం. 2021లో నాది కంప్లీట్ అయింది. ఆ తర్వాత నేను అశోక్ నగర్ వచ్చేసాను మేడం. యూపీఎస్సీ చేద్దాము, కొట్టేద్దామని అందరిలాగా అనుకుని వచ్చాను. ఓకే. బట్ 3 years నాకు రియలైజ్ అయ్యాను మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు, నా ప్రిపరేషన్ నేను ముందే స్టార్ట్ చేస్తుంటే బాగున్నాను అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను మేడం నేను. ఎగ్జాక్ట్లీ. నిజంగా ఐఐటి, ట్రిపుల్ అంటున్నారు, ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్. నిజంగా యూపీఎస్సీ కూడా స్కూల్ లెవెల్లో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. You want me to answer that? Yes. Ma'am, it's all about your IQ, right? It's all about how you know the world. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ స్కిల్ గేమ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక తెలివి ఉండాలి.
ఆ తెలివి ఉన్నోడికే సబ్జెక్ట్ కామన్ సెన్స్ అర్థమవుతుంది. స్కూల్ వాళ్ళకి స్టార్ట్ చేయడం తప్పలేదు, కానీ స్కూల్లో ఉండే వాళ్ళకి యూపీఎస్సిలో ఏం చెప్పాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి. నా ఉద్దేశంలో మీరు స్కూల్లో ఉంటే యూపీఎస్సి ఐఏఎస్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే యూ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ జనరల్ నాలెడ్జ్. క్యాపిటల్స్ నేర్చుకో, కరెన్సీస్ నేర్చుకో, మౌంటైన్స్ నేర్చుకో, ప్రపంచం తెలుసుకో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకో, ఇన్వెన్షన్స్ చేసుకో, అవార్డ్స్ తెలుసుకో, మిలిటరీ ఎక్సర్సైజెస్ నేర్చుకో. సో ఇలాంటివి మాత్రమే చెప్పాలి. ఇంటర్ వరకు కూడా ఇవే ఉండాలి. ఎప్పుడైతే ఒక పిల్లవాడు గ్రాడ్యుయేషన్లోకి వస్తాడో అప్పుడు యూపీఎస్సీ సిలబస్ అంటే ఏంటి, హ్యాండ్ రైటింగ్ సరి చేసుకోవడము, లేదా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, సబ్జెక్ట్ అంతా అప్పుడు సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. బేసిక్స్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవ్వాలి. వాడు 4th ఇయర్ లేదా 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆప్షనల్ అంటే ఏంటి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, అప్పుడు రెడీగా ఉన్నట్టు. సో ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఫైన్, కానీ ముందు నుంచి ఏం ప్రిపేర్ అవుతున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ స్టేజ్లో ఏం ప్రిపేర్ అవ్వాలని. బట్ రైట్లీ స్కూల్ స్టేజ్ నుంచే 6th క్లాస్ నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిదే, నేనేం తప్పన్నారు. కానీ ఏం ప్రిపేర్ అవ్వాలి. ఈ మధ్య కాలంలో మొత్తం యూపీఎస్సీ సిలబస్ మొత్తం పోర్షన్ మొత్తం 6th క్లాస్ వాడికి ఇచ్చేస్తే వాడికి ఏం అర్థం అవుతుంది. బట్ ఆ బేసిక్స్ కూడా, ఎందుకంటే స్కూల్ లెవెల్లో ఇప్పుడు మనం చదువుతున్న ఎస్ఎస్సి సిలబస్ లో డిఫరెంట్ ఉంటుంది. యూపీఎస్సీ చదువుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది రియల్ మ్యాటర్ సబ్జెక్ట్ ఏంటి, మనం ఏం మిస్ అయ్యాం ఇన్ని డేస్ అనేది. మేడం మీకు అంటే నేను అంటాను మేడం, నాకు ఐఎమ్ నాట్ ఏ క్లెవర్ స్టూడెంట్ ఇన్ ద స్కూల్, రైట్. నాకు తెలిసి 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులు పోతుండే. అలా అంటే బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయినా అది వేరే విషయం. సో బట్ స్కూల్లో క్వార్టర్లీ ఎగ్జామ్ ఇవన్నిట్లో మాత్రం ఏదో సబ్జెక్ట్లో పోతుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ వస్తే స్టేట్ టాప్ వస్తా. ఇప్పుడు రాస్తే స్టేట్ టాప్ వస్తా, ఒప్పుకుంటారా? మీరు కూడా వస్తారుగా, రైట్. ఎందుకు? ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్ చేంజ్ అయింది, మెచ్యూరిటీ లెవెల్స్ చేంజ్ అయ్యాయి, చూసే విధానం చేంజ్ అయింది, రాసే విధానం చేంజ్ అయింది. సో అందుకని సో దట్ ఈస్ అ థింగ్. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి వచ్చారు, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ లో. Yes, సో అది చేసి వచ్చి మళ్ళీ గ్రూప్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? అంటే దాంట్లోనే మీకు స్కోప్ ఉంటుంది కదా. ఎస్ మేడం. బట్ నాకు చిన్నప్పటి నుంచే కలెక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం మేడం. దానికి ఒక ఇన్సిడెంట్ ముఖ్య కారణము. నాకు చిన్నప్పటి నుంచే చదువు అంటే ఇష్టం మేడం. అందరూ స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఏడుస్తారు, నేను వెళ్ళకపోతే ఏడుస్తాను మేడం. స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఇంటి దగ్గర అసలు ఉండాలనిపించదు మేడం. ఎంతసేపు నాకు టీచర్స్ నన్ను పొగడడం, నేను టీచర్స్తో మాట్లాడడం ఇలానే జరిగింది మేడం నా చిన్నప్పటి నుంచి 5th వరకు. 6th క్లాస్లో నాకు ఒక ఈ కరెంట్ షాక్ ఇన్సిడెంట్ జరిగింది మేడం. అప్పుడు అనిపించింది మేడం నాకు, అంటే ఆ తర్వాత నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, డిఫరెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నాకు కాంపెన్సేషన్ కోసం నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను మేడం. అక్కడ అంటే ఆ సమయంలో వాళ్ళ నెగ్లిజెన్స్, ఈ రోజురా రేపురా ఎందుకు ఇంకా చాలా డిలే చేశారు మేడం. చాలా ప్రాసెస్ చాలా డిలే అనిపించినప్పుడు, అంటే క్యూ లైన్స్ కూడా బయట వరకు చాలా అనిపించేది మేడం. అక్కడికి ఎవరు ఉన్న వాళ్ళు రారు మేడం, జనరల్ పీపుల్ నార్మల్ పీపులే వస్తారు. వాళ్ళు చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది మేడం, కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళి మీట్ అయిన తర్వాత సార్ని, నేను కూడా కలెక్టర్ అయితే అట్లీస్ట్ నేను చేంజ్ చేస్తాను అన్న థాట్ నాకు 6th క్లాస్లో వచ్చింది మేడం. అప్పటి నుంచి నాకు కంటిన్యూగా నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సివిల్స్లోకి రావాలి, నేను ఏదైనా కలెక్టర్ జాబ్ ఒక్క రోజైనా కృష్ణవేణి ముద్దంగల ఐఏఎస్, అది నా డ్రీమ్ మేడం. ఖచ్చితంగా సాధిస్తానన్న నమ్మకం కూడా నాకుంది మేడం. నా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. టీచర్స్ అంతకు మించి నా దేవుళ్ళలాగా ఎవరైనా చెప్పుకోవాలంటే నా జీవితంలో టీచర్సే మేడం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు టీచర్స్ ఫుల్ సపోర్ట్ మేడం. నేను 2022లో Group 1 మెయిన్స్ రాశాను మేడం. 2023లో Group 1 మెయిన్స్ పోయింది. ఆ సమయంలో నాకు సార్ కాల్ చేశారు మేడం, ఏమ్మా ఏమైంది, క్లియర్ అయిందా అని అడిగారు. లేదు సార్ అంటే, డిస్కరేజ్ అవ్వద్దు, ఫస్ట్ దాని గురించి ఆలోచించడం మానేసి నెక్స్ట్ స్టెప్ ఏంది అని ఆలోచించన్నారు మేడం. నాకు ఎవరు కాల్ చేసి అలా మాట్లాడలేదు మేడం. ఫస్ట్ టైం సార్ చేశారు. ఆ తర్వాత సారే దగ్గరుండి అన్ని ఇప్పటి వరకు అన్ని సారే చూసుకున్నారు మేడం. నిజంగా నేను సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. బట్ నిజంగా అంటే మీకు ఆ టాలెంట్ ఉంది, ఆ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి డెఫినెట్లీ అది రైట్ టైంలో జరిగింది కాబట్టి రిజల్ట్ మనం చూస్తున్నాం ఇప్పుడు. అండ్ అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది తెలుసుకోవచ్చా? అంటే 6th క్లాస్లో మీకు జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగింది అసలు? మేడం నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా మిద్దె మీద 11 kV వైర్ ఉంది మేడం. అది నేను బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా షాక్ తగిలింది మేడం. ఆ తర్వాత సెప్టిక్ అయిపోయింది కాలు చెయ్యి. సిఎంసిలో ఇంకా కాలు లెగ్ హ్యాండ్ తీసేస్తేనే తను కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పారు మేడం. ఆ సమయంలో నాకు కాలు చెయ్యి తీసేశారు మేడం. ఓకే.
సో అప్పటి వరకు లైఫ్ డిఫరెంట్, అప్పటి నుండి లైఫ్ డిఫరెంట్. ఎస్ మేడం. ఇప్పుడు మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. మిమ్మల్ని అది తలుచుకొని దాని సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు. బట్ ఈ అసలు క్రేజీ నిజంగా మీ జర్నీ అయితే చాలా అద్భుతము. అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ గానీ, మీ ఫాదర్ గురించి ఎస్పెషల్లీ చెప్పారు కదా! ఎస్ సో మిగతా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఫ్యామిలీలో? మేడం. మదరు 6th క్లాస్ నాకు అంటే ముందు నుంచే మా మదర్ నా మీద చాలా కేరు. నాకు అలా జరిగిన తర్వాత 1 ఇయర్ లెగ్ వేయలేదు మేడం కంప్లీట్‌గా. నన్ను మా తమ్ముడు, మా అమ్మ, మా అన్న అసలు చిన్న పాపని కేర్ చేసినట్టు బెడ్ మీద పడుకుంటే మొత్తం వాళ్ళే చూసుకున్నారు మేడం. నాకు మొత్తం వాళ్ళే అయ్యి అన్నీ చూసుకున్నారు. నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు మా తమ్ముడు అసలు ఎవరి దగ్గర ఇచ్చేవాడు కాదు నన్ను. తను సంకలో తీసుకెళ్ళి నన్ను స్కూల్‌లో చదివించాడు మేడం మా తమ్ముడు. నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకొచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అంతే మేడం. కదా! అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా గ్రేట్ అసలు ఆ విషయంలో. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఎస్ మేడం. అనడానికి. యెస్. అండ్ మీరు గూడా సో ఇద్దరు గూడా రాయలసీమ బిడ్డలు కదా! ఓకే. ఇద్దరు గూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అండ్ ఎస్పెషల్లీ ఈ త్రూ ఔట్ జర్నీలో మీకు బాగా హెల్ప్ చేసింది గానీ, సపోర్ట్ చేసింది గానీ ఎవరు? అంటే బేసికల్లీ నేను ఒక ఫుల్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాట. సో నేను ఫస్ట్ నుంచి 10th వరకు అసలు స్కూల్‌కే వెళ్ళలేదు. ఎందుకంటే మేము తిరుమలలో ఉండేవాళ్ళం. మా ఫాదర్ టీటీడీలో డాక్టర్. సో అక్కడ స్కూల్స్ ఉండేవి కాదు అప్పట్లో సడన్‌గా. సో ఎక్కడికైనా బయటికెళ్తే నా కూతురికి ఏమైపోతుందో అంత ప్యాంపరింగ్ మాట. సో నన్ను ఎప్పుడు పంపించలేదు స్కూల్‌కి. ఫస్ట్ టు 10th. ఓపెన్ ఓహ్! ఓకే. సో నాట్ ఈవెన్ అప్పుడు అక్కడ ఒక లెక్చర్ లేకపోతే వేరే ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. సో ఎగ్జాంపుల్స్ చూసి నేనే చదువుకునేదాన్ని. ఏమైనా డౌట్స్ ఉంటే 10th కాబట్టి మా మదర్ చెప్పేవాళ్ళు. సో నేను ఫుల్లీ అటాచ్డ్ మాట మా మదర్‌కి, ఫాదర్‌కి. ఎక్కడైనా ఒక రోజు బయటెళ్తే కూడా వాళ్ళు నన్ను విడిచి ఉండలేనంత అటాచ్‌మెంట్ మాట. సో మా ఫాదర్‌కి ఎలా అంటే ఏవైనా జాబ్ చేస్తే అది 6 అవర్స్ కూడా బయటికెళ్ళిపోతది కదా! సో ఆ టైం కూడా నేను వదిలి ఉండలేను. అంత ఫుల్ ప్యాంపరింగ్. నేనే మా ఫాదర్, మదరే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుల్ ప్యాంపరింగ్ నాకు. ఈవెన్ నాకొక అన్నయ్య ఉన్నారు. ఆయనకు కూడా అంతే. ఎందుకెళ్ళాలి? మేము చూసుకుంటాం కదా! సో వాళ్ళకి ఇష్టం లేకుండానే నేను యూపీఎస్సీ రాశాను. సో ఫస్ట్ 10th వరకు స్కూల్ అయిపోయాక ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నాకు మా ఫాదర్ ఏంటంటే "నీకొద్దు కాలేజ్ ఎందుకు?" నాకు బైపీసీ చదివి బికాస్ మా ఇంట్లో అందరూ డాక్టర్స్ మాట. సో నేను కూడా డాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ మా ఫాదర్ బైపీసీ అయితే ఎక్కువ చదవాలి, ఎక్కువ రోజు కాలేజ్‌కి వెళ్ళాలి. సో ఎంపీసీ. సో ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ తీసుకున్న తర్వాత అగైన్ అన్నా యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి మా ఇంట్లో తెలియకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేదాన్ని. లేటర్ ఆన్ నాకు అమెజాన్‌లో జాబ్ వచ్చింది బెంగుళూరులో. మా ఫాదర్ వద్దు అన్నారు. బట్ సమ్‌హౌ ఒప్పించి వెళ్ళాను. వెళ్ళి అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను విత్ పబ్‌ఐడ్ ఆప్షనల్. సో క్లియర్ అయింది మెయిన్స్, ప్రిలిమ్స్ అన్నీ. ఫస్ట్ అటెంప్ట్‌లోనే. యాహ్! హౌ అమేజింగ్. అంటే మీరు అంతకుముందు ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు? 2 ఇయర్స్. ఫైనల్ ఇయర్స్. ఫైనల్ ఇయర్ నుంచి అప్పటి వరకు. సో పబ్‌ఐడ్ తర్వాత ఇంటర్వ్యూకెళ్ళాను. సో ఇంటర్వ్యూలో సేమ్ క్వెషన్ మాట. నువ్వు చిన్నప్పటి నుంచి స్కూలింగ్‌కి వెళ్ళలేదు కదా! అంటే నువ్వు మీ ఫాదర్‌ని ఒప్పించలేని దానివి. రేపు ఒక డిస్ట్రిక్ట్‌లో అంతమందిని ఎలా మేనేజ్ చేయగలవు? నేను ఇప్పటికి ఏం ఫీల్ అవుతానంటే నాకు మేబీ సతీష్ సార్ లాగా అలా మెంటర్ గనుక ఉండుంటే మేబీ నాకు ఆ ఆన్సర్స్ ముందే వాళ్ళు గెస్ చేసి నాకు చెప్తే నేను అక్కడ చెప్పుంటే మేబీ నాకు వచ్చేదేమో అని నేను అనుకుంటాను. బట్ నా నెక్స్ట్ 2 టైమ్స్ ఇంటర్వ్యూగా అట్లే అయింది. దాని తర్వాత ఆర్‌బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ ఎగ్జామ్ జరుగుతాయి. అవి రాశాను. దాంట్లో క్రాక్ అయింది. దానిలో వచ్చి ఒక హైదరాబాద్‌లో 1 ఇయర్ వర్క్ చేశాను. దాని తర్వాత ఎస్ఎస్‌సి రాశాను. దానిలో స్టేట్ 15th ర్యాంక్ వచ్చింది. సో కానీ జాయిన్ అవ్వలేదు. అప్పుడు దాని తర్వాత 1 ఇయర్ వర్క్ చేశాక ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసాను. వదిలేసిన తర్వాత స్టిల్ ఇంక యూపీఎస్సీ రాయలేదు. ఇంకా అంటే 3 టైమ్స్ దెబ్బ తగిలాక మళ్ళీ ఇంకా యూపీఎస్సీ సైడ్ వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ సమ్‌హౌ నాకు అనిపించింది. అంటే ఎలా ఉండేదంటే ఆ టైంలో ఎక్కడైనా యూపీఎస్సీ అని చూస్తే నాకంతా ఇంకా మైండ్ అంతా అదో రకంగా అయిపోయేది. అంటే ఇట్స్ లైక్ డిప్రెషన్ లాగా అన్నమాట. ఆ స్టేజ్‌లో నాకు నేను బయటికి రావాలని అశోక్ నగర్ వచ్చి ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పిల్లల్ని చూస్తే నేను సెట్ అవుతాను అనుకున్నాను. కానీ రాలేకపోయాను 18 ఆ టైంలో. అప్పుడు ఐ స్టార్టెడ్ టీచింగ్. సో టీచింగ్ మొత్తం ఆన్‌లైన్‌లో అంతా టీచ్ చేసేదాన్ని. సో ఇన్ ద ప్రిపరేషన్‌లోనే ఉంటారు కాబట్టి. సో నాకు అటు సబ్జెక్ట్స్‌తో టచ్ పోవడం ఇష్టం లేదు. సో తిరుపతిలోనే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్. దాని తర్వాత అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు రాస్తుంటే నేను రాయలేకపోతున్నా అట్లా ఉండేది. సో అప్పుడు ఐ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చి ఒక కోచింగ్ సెంటర్‌లో ఫస్ట్ టైం సార్‌ని కలిసాను. ఫస్ట్ డే నేను కలిసినప్పుడు సార్ ఏదో సమ్ పాలిటీలో ఆర్టికల్స్ అవి చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఒక దేవుడొచ్చి ఎస్పెషల్లీ బుద్ధుడొచ్చి నీ నీ తలపైన చేయి పెట్టి
నేను నీకున్నాను అని చెప్పినట్టు అనిపించింది. సెకండ్ డే సార్ దగ్గరికి వెళ్ళి సేమ్ చెప్పాను. సార్‌కి గుర్తుందో లేదో నాకు తెలీదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక శివుడిలా కనిపిస్తున్నారు అని చెప్పా. అప్పటినుంచి సార్‌తో టచ్‌లో ఉన్నా. దాని తర్వాత అప్పటికి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయిపోయాను కాబట్టి యాక్చువల్లీ గ్రూప్ 1కి యూజ్ అవుతది. కానీ నేను ఏ మైండ్ సెట్‌తో సార్ దగ్గరికి వెళ్ళాలనుకున్నానంటే నాకేం తెలీదు. నాకేం రాదు. ఐయామ్ జీరో. సో మీరే నాకు మీరేం చెప్తే నేను అదే చేస్తా. చెప్పారంటే ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నానని చెప్పలేదు సార్ కి. యాక్చువల్‌గా అసలు చెప్పలేదు. అంతే. నేను జస్ట్ గ్రూప్స్‌కి వెళ్ళాలనుకుంటున్నా. 1 రాయాలనుకుంటున్నా. నాకు మీరంతే. అండ్ నేను కొంచెం ఇంట్రోవర్ట్. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. సో ఎవరైనా నచ్చితేనే ఓపెన్ అవుతా. లేకపోతే ఓపెన్ అవ్వను. సో సార్‌కి కూడా సార్ నాకు గురువు అని మైండ్‌లో ఫిక్స్ అయ్యా. బట్ నా గురించి సార్‌కి డీటెయిల్స్ తెలియవు. గ్రూప్ 1 అంతే. సార్ ఫస్ట్ ఏం చెప్పారు అంటే, "నువ్వు నోట్స్ చేసుకో" అని చెప్పారు. సార్ ఎంత తెలివిగా మెంటర్‌షిప్ చేస్తారు అంటే, సార్ దగ్గర అన్ని నోట్స్ ఉంటాయి. సార్ ఇచ్చేయొచ్చు. కానీ మన నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి దానిలో ఉన్న లూప్ హోల్స్ అండ్ మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. సో ఇంటర్నల్‌గా కూడా మనకు బాగా తెలుస్తది. మనకేమైనా రాకపోతే అప్పుడు ఆయన నోట్స్ ఇస్తారు. ఓకే. సో మీ రీసెర్చ్ మీరు చేసుకోవాలి. తర్వాత సార్ ఓకే. అండ్ చాలా మంది మెంటర్స్ ఏం చేస్తారు? ఓకే. చదువుతున్నారు అంతే వదిలేస్తారు. కానీ సార్ రివిజన్ చేస్తున్నావా? అండ్ సేమ్ టైమ్ అసలు ఈ అమ్మాయికి ఆ ఎఫిషియన్సీ ఉందా? అవన్నీ కూడా చూస్తారన్నమాట. సో అవన్నీ చూసిన తర్వాత సార్ నోట్స్ నేను చేసుకున్న కొన్ని సార్ నోట్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇంటర్వ్యూకెళ్ళా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పుడొచ్చింది. ఓకే. బట్ నిజంగా అంటే యూపీఎస్సీ లెవెల్ అంటే 3 టఫ్ స్టేజెస్ అది కూడా. అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత కూడా బ్యాక్ రావడం అనేది వెరీ పెయిన్‌ఫుల్ కదా! సో 3 టైమ్స్ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా బ్యాక్ రావడం అంటే డూ యూ థింక్ మీరు చిన్నప్పుడు స్కూలింగ్‌కి వెళ్ళకుండా లేదంటే ఇంట్లో ఫాదర్‌తో అటాచ్‌మెంట్ గాని లేదంటే ఓపెన్ స్కూలింగ్ వల్లనే ఏదన్నా ఎఫెక్ట్ పడిందనుకుంటున్నారా? దానివల్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3 టైమ్స్ కూడా వాళ్ళు అదే అడిగారు క్వెషన్స్. అండ్ నో ఎక్స్‌ట్రా కరిక్యులర్స్, నో స్పోర్ట్స్, నథింగ్. అండ్ యూపీఎస్సీ మీరు ఇప్పుడిప్పుడు వచ్చే ర్యాంక్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది ర్యాంక్స్ వాళ్ళు ఏదో చదువుకున్న వాళ్ళకి రావట్లేదు. చదువుకుని స్పోర్ట్సో, ఆర్టో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. సో ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే చదువులోనే ఉండడం కంటే అన్ని ఫీల్డ్స్‌లో ఉంటే వాళ్ళ వైడ్ థింకింగ్ ఉంటది. యూపీఎస్సీకి అలాంటి క్యాండిడేట్సే కావాలని నాకు అనిపించింది. సో ఐ లెఫ్ట్. తనకున్న పొటెన్షియల్‌కి ఐ థింక్ షీ హాస్ అచీవ్డ్ 20%. సార్ అదే చెప్తారు. కానీ నా జర్నీలో సార్ కంటే ముందు సందీప్ మహాజన్ సార్ అని ఉంటారు. ఆయన సార్ కంటే ముందు గురువు మాట. సో జియోగ్రఫీ ఆప్షన్ సార్ దగ్గరే తీసుకున్నాను నేను. సో ఆయన నా లైఫ్‌లో నా ఫస్ట్ గురువు. ఎందుకంటే నాకెవరు లేరు. నో టీచర్స్, నో లెక్చరర్స్. సో ఆయన్ని చూడగానే జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకున్నాను. పబాడ్ నుంచి జియోగ్రఫీకి మారాను. బట్ ఎందుకని అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు టాప్‌లో ఉంది. చాలా మంది ర్యాంకర్స్ కూడా ఉన్నారు కదా! ఎందుకని జియోగ్రఫీకి షిఫ్ట్ అయ్యారు? సార్‌ని చూసి. పబాడ్ ఈస్ లైక్ మగప్ చేసి మొత్తం గుర్తుపెట్టుకుని అలా రాయాలి. బట్ జియోగ్రఫీ ఏంటి అంటే మీ డయాగ్రామ్స్ చూసి యూ కెన్ రైట్. ఇంట్రెస్టింగ్ అండ్ నాకు కొంచెం ట్రావెలింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ చూసి సార్ టీచింగ్ చూసి జియోగ్రఫీకి అట్రాక్ట్ అయ్యాను. సో జియోగ్రఫీకి మారిపోయాను. జియోగ్రఫీ అయితే ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. అప్పుడు నాకు నా లైఫ్‌లో ఫస్ట్ గురువు సందీప్ సార్. బట్ లేటర్ ఆన్ సార్‌తో కూడా టచ్ పోయిందనమాట. అగైన్ నేను మా ఇంటికెళ్ళిపోయాను. సో టచ్ పోయింది. బట్ సార్‌తో మాత్రం స్టిల్ కంటిన్యూ. దాని తర్వాత ఏంటి అంటే సార్ అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలిసింది. ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఓకే. నాకెప్పుడు వీళ్ళతోనే కనెక్షన్ ఉంటుంది. నాకు తెలియలేదు అని. సేమ్ లెవెల్ ఆఫ్ అది సందీప్ మహాజన నాకు 15 ఇయర్స్‌గా పరిచయం. ఇక్కడ కంటే ఎక్కువ ఈజ్ లైక్ మై బ్రదర్. మా ఇంట్లో మా అన్నలాగా చూస్తాను నేను. సో ఇద్దరం రూమ్మేట్స్ ప్రిపరేషన్ టైంలో వీ యూస్ టు ప్రిపేర్ ఈచ్ అదర్. ఈ ఒకటే రూమ్లో ఉండి ఢిల్లీలో కూడా ఇద్దరం కలిసే ఉన్నాం అనమాట. సో సందీప్ తర్వాత చెప్పారు నాకు. అసలు నేను అనుకోలేదు. నేను ఇప్పుడు ఏమనుకుంటా తెలుసా? రామలక్ష్మణులు అయితే నేను హనుమంతుడని ఫీల్ అవుతా. సీరియస్లీ. బట్ మీరు 3 అటెంప్ట్స్ కూడా ఇమ్మీడియేట్ ఇయర్స్ ఇచ్చారా? ఎలా? మధ్యలో ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను లాస్ట్ అటెంప్ట్‌కి. అంతే. లాస్ట్ అటెంప్ట్ తర్వాత ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దామన్న ఏజ్ లేదు. ఏజ్ అయిపోయింది. అటెంప్ట్స్ ఉన్నాయి. ఏజ్ అయిపోయింది. బట్ యూపీఎస్సీ గోల్ అనేది చాలా పెద్ద గోల్. అది అచీవ్ చేశారు. దట్ టు 3 టైమ్స్. నాట్ జస్ట్ లాస్ట్‌లో లిస్ట్‌లో నేమ్ రాలేదని కాదు కానీ ఆ ఫైనల్ లెవెల్ వరకు వెళ్ళాలంటేనే అది చాలా గ్రేటెస్ట్ థింగ్ కదా! సో ఎక్కువగా మీకు ఎంటైర్ జర్నీలో బాగా టఫ్ అనిపించిన థింగ్స్ ఏంటి అండ్ సబ్జెక్ట్స్ ఏంటి మ్యామ్? బట్ దానికంటే ముందు మేడం దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు బి యాక్సెప్టెడ్ ఇన్ లైఫ్. నెక్స్ట్ గ్రూప్ 1లో ర్యాంక్ సాధించి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. పక్కా. థ్యాంక్ యూ.
ఇది మాత్రం ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ హర్ టు ఎవ్రీ వన్ నౌ. తను Yeah. చాలా ప్రెషర్గా ఉంటుంది ఇప్పుడు. లైవ్లో చెప్పు, ప్రామిస్ అయ్యి. 20% మాత్రమే అచీవ్ చేసింది అని చెప్పేసి దాన్ని ప్రామిస్ చేయాలంటే ఆ అప్లికేషన్ సరే ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. సార్ ప్రామిస్ చేస్తే అలాగే అప్పుడు క్రెడిట్ మీరు తీసుకోండి. ఇప్పుడు మాత్రం మీ వరనే పోయింది అక్కడ. అంతే. యా, సో ఎంటైర్ జర్నీలో బాగా టఫ్ అనిపించిన థింగ్స్ ఏంటి? టఫ్ అనిపించింది ఏంటంటే ప్రిపరేషన్ కంటే కూడా నాకు ఇంట్లో మేనేజ్ చేయడం కష్టమైంది. వాళ్ళకి తెలియకుండా నేను ప్రిపేర్ అవ్వాలి. ఆ టైంలో ఏం చేస్తున్నారని చెప్పారు? జాబా? అంతే, జాబ్ బట్ ఎవ్రీ మంత్ మీరు పే అదంతా కూడా ఏమైనా నుంచి వస్తుంది కదా, ఓకే అది కంటిన్యూ చేస్తూ చేసుకుంటాను. సో వాళ్ళ దగ్గర అది దాయడం కష్టమైంది మాట నాకు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా మెంటర్ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు కాల్ చేస్తారు కదా, సో వాళ్ళతో మాట్లాడాలి. సో అది తెలిసిపోతుంది మీ ఇంట్లో. నాకు అది కష్టమైంది. సబ్జెక్ట్ పరంగా అయితే ఎథిక్స్ తప్ప మిగతా అన్నీ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. ఎథిక్స్లో కొంచెం ఎథిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది యూపీఎస్సీలో, దానిలో కొంచెం టఫ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది మీకు ప్రాక్టికల్గా ఉండదు. ఇట్స్ లైక్ మగబ్, అక్కడ వెళ్ళి రాయాలి మాట. అవునా? అంటే ఎథిక్స్ ఇట్ సెల్ఫే మీరు దాన్ని తీసుకునే దాన్ని బట్టి, మీరు అప్లికేషన్ దాన్ని బట్టి ఉంటుంది కదా, ఎందుకు అలా మగప్ చేసి అంటే కొన్ని లైక్ సపోజ్ Theories ఇంటిగ్రిటీ ఉంటాయి. ఆ థియరీస్ ఏంటి అంటే ప్రాక్టికల్లో నిజంగా థియరీ అప్లికేబుల్ చేస్తే ఎవరు సర్వీస్లో చేయలేరు. ఓకే అది జస్ట్ లైక్ మీరు బుక్ లో ఉంది, మనం రాయాలి అంతే. సో మనం యూపీఎస్సీ ప్రాక్టికల్ అవ్వదు. అది కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యాను. సో నాకు మిగతా అన్నిట్లో మార్క్స్ బెటర్ వచ్చినా కొంచెం ఎథిక్స్ పేపర్ లో తక్కువ. మీరు చెప్తున్నారు బీయింగ్ అ ర్యాంకర్ అండ్ ఆఫీసర్ నౌ, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం లో చెప్పడం కరెక్ట్ అంటారా? రియాలిటీ కదా. నేను ఎథికల్ గా ఉండదని చెప్పట్లేదు, నేను ఎథికల్ గానే ఉంటా. బట్ ఎథిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ఎవరు ఫాలో అవ్వలేరు. అది చెప్తుంది. డిసిప్లిన్ మ్యామ్, డిసిప్లిన్స్ డిఫికల్ట్ కదా. ఇప్పుడు మనకి టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటారు, బట్ దానికి కాంట్రడిక్టింగ్గా ఓ స్టేట్మెంట్ ఉంటుంది. ఏదది? టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో రెండు కాంట్రడిక్టింగ్ ఇప్పుడు. సో రెండు థియరీ. సో పరిస్థితి సర్కమ్స్టెన్స్ బట్టి ఏది కావాలో అది చేయాలి. ఎథిక్స్ కూడా అంతే. ఎథిక్స్లో మనకి థియరీస్ ఎక్కువగా ఉంటాయి, కేస్ స్టడీస్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ కేస్ స్టడీ మై కాంట్రడిక్ట్ టు అదర్ కేస్ స్టడీ. సో దట్ వే డిసిప్లిన్గా థియరిటికల్గా కొంచెం రాయడము అది డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇన్ ప్రాక్టీస్ మనము ఒకరిని చూసే విధానము ఇంకో చూసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. బికాస్ వాళ్ళ లైఫ్ స్టోరీ వేరే, వీళ్ళ లైఫ్ స్టోరీ వేరే కాబట్టి సర్కమ్స్టెన్స్ వేరే. ఓకే ఓకే అండ్ ఎంటైర్గా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉండింది మీకు ఈ 3 years కూడా? సో ఒక లెవెల్లో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఒక లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూ లెవెల్ ఉంది. సో ఏపీఎస్సీ గ్రూప్ 1లో అయితే ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఎలా ఉండే 3 phases మీకు? మేడం ఫస్ట్ టైం నేను ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మాత్రం ఎక్కడ వెళ్ళలేదు మేడం. సార్ నాకు గ్రూప్ 2 తీపించారు, నేను అందులోనే ప్రిపేర్ చేసుకున్నాను మేడం. క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి నా ఇష్టంగా ఓన్గా ప్రిపేర్ అయ్యాను. మల్లీశ్వరి మేడం దగ్గర కలిశాను మేడం. కలిసిన తర్వాత నాకు సార్ పరిచయం అయ్యారు. సార్ పరిచయం అయిన తర్వాత ఇంకా ఎలా రాయాలి ఎలా రాయకూడదు అని చెప్పారు. అట్ ఏ టైం గౌతమ్ సార్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు మేడం. సారు అంటే ఉన్న లిమిటెడ్ క్వశ్చన్ని మీరు ఎలా ఎక్కువగా రాయాలని సార్ చాలా బాగా నేర్పించారు మేడం. అయినా కానీ నాకు కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల నాకు 2023లో ఆ నోటిఫికేషన్లో మెయిన్స్లో పోయింది. ఓకే ఆ తర్వాత నాకు సార్ దగ్గరుండి గైడ్ చేశారు మేడం, ఎలా చేయాలి ఎలా రాయాలి అంటే. సార్కి నచ్చింది నాకు ఒక విషయం ఏంటంటే, డైలీ నువ్వు ఎంత చదువుతున్నావో నాకు ఈవినింగ్ నైట్ 11కి నాకు పంపించు ఓకే అని డైలీ పెట్టించుకుంటారు మేడం సారు. నువ్వు ఈరోజు ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదివావు, ఏదన్నా డౌట్స్ ఉన్నాయా, ఇలా నాకు సార్ డైలీ అడుగుతారు మేడం. డైలీ సార్ మార్నింగ్ ఏం కొంచెం లేట్ అయినా ఏం నిన్న ఎస్టర్డే పంపించలేదని మరుసటి రోజు మార్నింగ్ ఫస్ట్ మెసేజ్ సార్ ఓకే ఓకే సార్ అకౌంటబుల్ ఉండాలి ప్రతిసారి ఇంకా. ఖచ్చితంగా మేడం. ఆ తర్వాత నాకు సార్ రఫీ అహ్మద్ సార్ అని సార్ పరిచయం చేశాడు మేడం. సార్ పరిచయం చేసిన తర్వాత నాకు అక్కడ ఇంకా సార్ మెంటర్షిప్ ఇచ్చారు. ఇంకా 2023 ఇప్పుడు 2026లో నేను సెలెక్ట్ అయ్యాను మేడం. ఇంకా ఓకే ఓకే ఇంటర్వ్యూ స్టేజ్లో చాలా ఫీల్ అయ్యాను మేడం. సార్ దగ్గరికి వచ్చి డైలీ ఇందాక చెప్పినట్టు సార్ నేను సబ్జెక్ట్ గురించి ఎక్కువ అడగను మేడం. సార్ ఎలా కూర్చోవాలి సార్, ఎలా మాట్లాడితే వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉంటుంది, ఎలా చూడాలి, ప్రతిదీ కూడా ఆ రోజు పాయింటే కదా. Yes, madam. ఓకే అంటే సార్ మీరు దానికి నాకు చెప్పండి సార్, నాకు చెప్పండి. డైలీ మీట్ అవుతాను మేడం. డైలీ సార్ నాకు ఖచ్చితంగా 1/2 hour పైన నా దగ్గర కూర్చొని నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, చాలా బాగా వివరించాడు మేడం. అంటే నాకు ఫైనల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్టార్టింగ్ 1/2 minute కొంచెం ఫియర్ అనిపించింది. ఆ తర్వాత నాకు అసలు నేను ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. Okay, ఫైనల్ ఇంటర్వ్యూ చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఇంటర్వ్యూ అయిన
ఈవినింగ్కే సార్ కాల్ చేశారు మేడం. ఎలా అయింది అనేసి అడిగారు. గ్రూప్ 1 ఆఫీసర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నాడు మేడం. అదే కాల్ చేసి అప్పుడే క్వశ్చన్. నైస్. ఖచ్చితంగా సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఈసారి వస్తుందని. ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయండి సార్ అని చెప్పాను మేడం. బా! సార్ ఇంకా వచ్చిన తర్వాత నేను కొంచెం బయట ఉండేసరికి సారే నాకు మెసేజ్ చేసాడు మేడం. "ఏం గ్రూప్ 1 ఆఫీసర్" అన్నాడు. అసలు నాకు టీచ్ చేసే సారు నన్ను అలా పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది మేడం. మాటల్లో చెప్పలేనంత సంతోషం. మా మదర్‌కి, మా అన్న, మా బ్రదర్స్‌కి అందరికీ చూపించాను. "సార్ చూడరా నన్ను గ్రూప్ 1 ఆఫీసర్" అన్నాడు. చాలా ఫీలింగ్ ప్రౌడ్ అనిపించింది మేడం. చాలా సార్ బాగా అన్నది నిజం అయిపోయింది కదా. నిజం అయిపోయింది బట్ మేడం. ఆ ఇంటర్వ్యూ ఆ ఫేజ్ లో మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. ఖచ్చితంగా సో మేడం. ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? ఫస్ట్ వెళ్తేనే నాకు పర్సనల్ లైఫ్ గురించి అనురాధ మేడం అడిగారు మేడం. మేడమే చైర్మన్ కాబట్టి ఫస్ట్ అడిగారు. ఆ తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ఆర్‌సీబీ స్టాంపేడ్ ఎక్కువగా జరుగుతోంది మేడం. మ్మ్. ఆ ఇష్యూ చాలా సార్లు రిపీటెడ్‌గా న్యూస్ పేపర్‌లో వస్తోంది. రైట్ రైట్. మీరు ఎలా సపోర్ట్ చేస్తారని అడిగారు. ఇంకా చైల్డ్ మ్యారేజెస్ గురించి అడిగారు మేడం. ఏం చెప్పారు మీరు దానికి? చైల్డ్ మ్యారేజెస్ అలా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మామూలుగా పేరెంట్స్‌కి మనం చెప్పాలి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎలా అమ్మాయిలు ఫేస్ చేస్తారు. సొసైటీ‌లుగా మళ్ళీ ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇన్ కేస్ ఇనకపోతే మనం అంటే మేడం ఐపీఎస్ కాబట్టి మీరేం చేస్తారు? ఇలా అని అడిగారు మేడం. ఓకే. అంటే నేను ఖచ్చితంగా చెప్తే వినకపోతే ఖచ్చితంగా నేను జైల్‌లో అయితే వేస్తాను. అది నా డ్యూటీ కదా! ఖచ్చితంగా వేసి మామూలుగా చెప్పేది చెప్పాలి. వినకపోతే జైల్‌లో వేస్తానని చెప్పాను మేడం. ముఖ్యంగా బాయ్స్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇచ్చి వినకపోతే ఖచ్చితంగా వేస్తాము. అమ్మాయిలకి గూడా చెప్తాం మేడం. అమ్మాయి ఫ్యామిలీ సైడ్ ఎలా ఉండాలి? ఖచ్చితంగా అమ్మాయికి చాలా ప్రాబ్లమ్ అయితాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయని అలా చెప్పాను మేడం నేను ఓకే. ఓకే. ఆన్సర్. ఆర్‌సీబీ స్టాంపేడ్ గురించి ఏం చెప్పారు మరి? అంటే మామూలుగా ఆర్‌సీబీ స్టాంపేడు ఇలా నిర్వహించడం కరెక్టేనా? అసలు నిర్వహించొద్దు గదా! అనేసి అడిగారు మేడం. సార్ నిర్వహించడం అనేది తప్పు గాదు సార్. అంటే ముందే ఇంటిమేషన్ ఇచ్చుంటే పోలీసులు అలర్ట్‌గా ఉండేవాళ్ళు. రైట్. ఏదైనా నెక్స్ట్ జరిగేటప్పుడు ముందే ఇంటిమేషన్ ఇచ్చి ప్రజలు ఎంతమంది వస్తున్నారో ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తే ఇలాంటివి జరగవు. నెక్స్ట్ ఇలా జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అని చెప్పాను మేడం. ఓకే. ఓకే. నైస్. సో ఇంప్రెస్ అయిపోయారు మీ ఆన్సర్స్‌తో వాళ్ళు. ఇంకా ఏం క్వెషన్స్ వచ్చాయి? నాకు తెలిసి ఒక ఫ్లో అనేది ఉంటుంది కదా. ఆ ఫ్లో మీరు ఏది చెప్తారో దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ క్వెషన్ అడుగుతారు. యెస్ మేడం. యాహ్! నెక్స్ట్ ఇంకా క్వెషన్స్ మీరు డీసీ అయితే టాప్ 3 ప్రియారిటీస్ ఎవరికిస్తారని అడిగారు మేడం. రైట్. దానికి ఆన్సర్ ఇచ్చాను మేడం. ఆ తర్వాత అంటే డిజేబుల్డ్ వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా? అన్న క్వెషన్ నాకొచ్చింది మేడం. ఓకే. అంటే నేను చెప్పాను ఖచ్చితంగా నీడ్ సార్ అది. అంటే కొంతమంది అంటే మీరు గూడా ఈక్వల్‌గా అందరితో పోటీ పడుతున్నారు గదా! మళ్ళీ మీకు రిజర్వేషన్ ఎందుకని అడిగారు మేడం. అంటే సార్ కొంతమంది ఈక్వల్‌గా వాళ్ళతో మేము ఈక్వల్‌గా ఉన్నా మాకదొక స్పెషల్ నీడ్ సార్. ఎవరికైతే ఇంకా కొంతమంది బ్లైండ్ అలాంటి వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ సార్. కొద్దిగా వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కావాలని చెప్పాను మేడం నేను. ఓకే. ఓకే. నైస్. అండ్ మీరు ఆ ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి ఇంకా యెస్. మిమ్మల్ని ఆ క్వెషన్ అడుగుతారు. అండ్ దానికి తగ్గట్టుగా ఆన్సర్ చేశారు మీరు. యెస్ మేడం. సో నైస్. సార్ వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్? యాక్చువల్లీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఈ క్వశ్చన్ చాలా వస్తుంది, రిజర్వేషన్ అవసరం అని చెప్పేసి. నేను రిజర్వేషన్ కేటగిరీలో లేనండి, కానీ రిజర్వేషన్ ఖచ్చితంగా అవసరం. ఓకే. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు అమ్మా నాన్న మంచి బట్టలు, కాన్వెంట్ స్కూలు, మంచి ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఏది కావాలంటే అది తినిపించేవాళ్ళు. మెక్డొనాల్డ్స్ లేదా అక్కడికి మూవీకి తీసుకెళ్ళడము, బిర్యానీ తినిపించడము. ఇలాంటి ఒక పరిస్థితిలో నువ్వు పెరిగి గ్రాడ్యుయేట్ అయ్యావు. అదే నీ వయసులో ఉండే ఒక ఆడమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ ఒక మారుమూల తాండాలో బట్టలు సరిగా లేక, తిండి సరిగా లేక, అన్నం దొరకక, స్కూల్కి 10 కిలోమీటర్లు నడిచి, కాలేజ్కి 20 కిలోమీటర్లు నడిచి, గ్రాడ్యుయేషన్కి ఆ విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళి ప్రపంచంతో పోటీ పడి కష్టాలు పడి గ్రాడ్యుయేట్ అయిన వాడు ఉన్నారు. నువ్వు వాళ్ళు సేమ్ కాదు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, సొసైటీది. సో రిజర్వేషన్ ఖచ్చితంగా అవసరం. అది ఎలా ఇవ్వాలి అనేది మాత్రమే మనం ఆలోచించాలి. బట్ పారామీటర్స్ ఉంటాయి కదా సార్ దేనికైనా. సో ఆన్ వాట్ Exactly. బేసిస్? అది ఏ బేసిస్లో ఇవ్వాలి అనేది ఆలోచించాలి. ఒక వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో చదివితే రిజర్వేషన్ ఇవ్వు, దట్స్ ఎ గుడ్ పారామీటర్ మేడం. ఒక కుటుంబానికి రిజర్వేషన్ ద్వారా జాబ్ వచ్చేస్తే ఆ కుటుంబాన్ని రిజర్వేషన్ తీసేసాయి, దట్స్ ఎ పారామీటర్ మేడం. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం అంటుంది. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ క్రైటీరియా మాత్రమే.
సోషల్లీ ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అన్టచబిలిటీ ఉంటుంది ఇండియాలో. అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలాంటి కృష్ణవేణి లాంటి స్టూడెంట్స్ వేలాది మంది ఉన్నారు ఇండియాలో, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో. ఒక్కరోజు తన జీవితాన్ని చేంజ్ చేసింది. ఈరోజు సమాజం వాళ్ళ కుటుంబాన్ని చూసే విధానం కానీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వేరేగా ఉంటుంది. అది నిజంగా రిజర్వేషన్ వల్లే వచ్చింది కదా. తన కుటుంబం తన పెళ్లి చేసుకొని తన పిల్లలకి ఒక మర్యాదకరమైన సమాజానికి పరిచయం చేస్తున్నట్టే కదా. అది రిజర్వేషన్ వల్లే అయింది కదా. సో రిజర్వేషన్ అవసరమే, కానీ ఎలా ఇవ్వాలనేది మాత్రమే మనం డిస్కషన్ డిబేట్ పెట్టాలి. యా, ఎవరికి వర్త్ అనేది వర్త్ అది మాత్రమే డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టాలి. సో ఇది నేనేం రిజర్వ్ కేటగిరీ కాదు, కానీ అయినా చెప్తున్నాను అంటే కొంచెం అది చూశాను కాబట్టి చూశాను. ఐ థింక్ పీపుల్ హూ డిజర్వ్ షుడ్ గెట్ రిజర్వేషన్స్. డెఫినెట్లీ హ్యావ్ టు స్పీక్ ఆన్ దిస్. మీ బీయింగ్ అ సొసైటీ ఫ్యాకల్టీ, సో మీకు అండ్ ఆల్సో పాలిటీ కాబట్టి మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వీటన్నిటి గురించి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది కదా సార్. మేడం రైట్. అండ్ ఆల్సో మీరు కూడా ఈ ఎంటైర్ జర్నీలో చాలా మందికి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు, బట్ మీరు సొంతంగా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు కదా. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ క్యాడర్ తీసుకున్న తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ అనేది ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ అడిగారు కదా. సో టాప్ ప్రయారిటీ అంటే ఏం చెప్తారు మీరు కూడా? టాప్ ప్రియారిటీ అంటే నేను మారుమూల ప్రాంతాల్లోకి మన స్కీమ్స్ వెళ్ళడం లేదు మేడం. ఎగ్జాంపుల్ మా ఊరే అనుకోండి, అంటే గవర్నమెంట్ ఏమి ఇస్తుందో కూడా ఎవరికి తెలియడం లేదు మేడం. అవేర్నెస్ కల్పించమని నేను చెప్తున్నాను మేడం. గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టి ఇంత అమౌంట్ చేస్తున్నప్పుడు మనం అట్లీస్ట్ అది ఎవరికైతే చేరువ కాకుండా ఉంటుందో అది యూజ్ ఉండదు మేడం. ఫైనల్ డెస్టినేషన్ అనేది ఫ్రూట్ఫుల్గా ఎవరైతే యూజ్ చేసుకుంటారో అప్పుడే ఆ స్కీమ్ కొంచెం గొప్పగా అనిపిస్తుంది మేడం. అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్లకుండా ఆ స్కీమ్ పైన ఇప్పుడు మండలం వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా మారుమూల ప్రాంతాలకు రండి, ఇది మీకు ఈ స్కీమ్ ఉంది, మీరు యూజ్ చేసుకోండి అని చెప్తే చాలా మంది ప్రజలకి అది చాలా వాళ్ళ లైఫ్ మనం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కరెక్ట్. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కదా. మేజర్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ చెప్పాలంటే బోలెడు ఉంటాయి, సీఎం స్కీమ్స్ ఉంటాయి, పిఎం స్కీమ్స్ ఉంటాయి, ఇంకేవేవో ఉంటాయి. బట్ మీరు ఫేస్ చేసి నాకు ఇది కావాలని అనుకున్నప్పుడు మీకు దొరకని ఉంటాయి కదా. ఎస్ మేడం. మేడం నాకు ప్రాస్థెటిక్ లెగ్కి నాకు చాలా స్కీమ్స్ ఉన్నాయని నాకు ముందు తెలియదు మేడం. అసలు నాకు తెలియకుండా నేను డైరెక్ట్గా ఏదున్నా కానీ సిఎంసికి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి. అప్పుడు అనిపించింది చాలా స్కీమ్స్, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా మోర్ స్కీమ్స్ చూసాను మేడం. ఓకే ఓకే. నాకు అప్పుడు అనిపించింది ఇన్ని ఉన్నాయా అసలు, నేను ఎందుకు నేనే యూజ్ చేసుకోలేదు. ఒక చదువుకుంటున్నప్పుడే మీకు తెలిసిందంటే ఇంకెవరికి తెలియదు ఇంకా బయట. అప్పుడు అనిపించింది మేడం, అంటే అట్లీస్ట్ ఎవరైనా నాకు తెలుసు కదా మేడం, ఎంపీడీఓ ఆఫీస్లో మా డిపార్ట్మెంట్ అంటే కొంచెం దీనికి తగ్గట్టు డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎవరు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది మేడం. వాళ్ళు అట్లీస్ట్ మీకు ఇలా ఉన్నాయి సౌకర్యాలు, మీరు రండి మేము కల్పిస్తామని ఎవరు చెప్పలేదు మేడం. అంటే అవేర్నెస్ ఇస్తే బాగుంటుందని అప్పుడు అనిపించింది మేడం నాకు. ఓకే. సో అవి మేజర్ గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటారు. అంటే సెక్టర్ వైజ్ ఆలోచిస్తే ఏం చెప్తారు? ఫార్మింగ్ సెక్టార్కి చెప్తాను మేడం. యాజ్ ఎ ఫార్మర్ డాటర్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా నాన్న ఫార్మర్ అని చెప్పడానికి. కాకపోతే మేడం ఏదన్నా పంట నష్టపోయినప్పుడు కనీసం ఏమి రాదు మేడం. మేము ఎంత పండిస్తామో రిటర్న్ ₹1 అస్సలు రాదు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇంకా భరోసా చాలా కల్పించాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే. మెజారిటీ అగ్రికల్చర్ సెక్టర్కే ఇస్తారు మీరు ప్రయారిటీ. యా సార్. అండ్ ఆల్సో మీరు కూడా యూపీఎస్సీ ఫేస్ చేసినప్పుడు క్వశ్చన్స్ అనేటివి మీకు ఓవరాల్ గా మీ ఎంటైర్ అంటే అప్బ్రింగింగ్ గురించి ఉంటారా, లేదంటే ఇంకేదన్నా వేరియస్ సింగింగ్ గురించి ఉంది. నెక్స్ట్ నేను ఒక లైక్ తిరుపతి, తిరుమల ఆ ప్లేస్ నుంచి కాబట్టి దాని గురించి ఉన్నాయి అన్నమాట. సో ఎక్కువ మన డాఫ్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో పర్సనాలిటీ పాపం వాళ్ళకి అడుగుతా కూడా నాకు ఎక్స్ట్రా కరికల్స్ ఏం లేవు కదా. సో వాళ్ళకి అడుగుతా క్వశ్చన్స్ లేవు. టెక్నికల్గా కొన్ని జాగ్రఫీ క్వశ్చన్స్, కొన్ని పబ్యాడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను ఆన్సర్ చేశాను. ఓకే ఓకే. బట్ ఏదో సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు అని కూడా అంటారు కదా. నేను ఎప్పుడు అడగలేదు, అట్లా. బట్ నేనేమంటాను అంటే ఎస్పెషల్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, చాలామంది మెంటర్స్ ఉంటారు ఈ రోజు కూడా. అశోక్ నగర్ కానివ్వండి, మీరు ఢిల్లీ కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, మెంటర్స్ ఉంటారు. కానీ నా దృష్టిలో ఒక మెంటర్ అంటే ఆఫ్టర్ సీయింగ్ సార్, సతీష్ సార్ కావచ్చు, సందీప్ సార్ కావచ్చు, వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒక ఒరిజినల్ ఒక డెఫినేషన్ నాకు అనిపించింది. సో అదేంటంటే మెంటర్ MENTOR కదా. సో వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్తో మనకి మోటివేషన్ ఇస్తూ
మన ఎఫిషియన్సీని వాళ్ళు గుర్తించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేసి మనకి నోట్స్ చేసుకునే ఎబిలిటీ చూపించి, ఒకవేళ లేకపోతే వాళ్ళు నోట్స్ ఇచ్చి, వాళ్ళ టైంని మన టైంని ఇద్దరి టైంకి ప్రిఫరెన్స్ ఇచ్చి అండ్ మన స్కిల్స్ని అబ్జర్వ్ చేసి మనం రివిజన్ చేస్తున్నామో లేదో గుర్తించి దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లే వాళ్ళే మెంటర్. నాకైతే ఆ 2 క్వాలిటీస్ ఇద్దరిలోనే చూసాను. ఒకటి సార్‌లో, ఒకటి సందీప్ సార్‌లో. సో, నేను అంటే లైక్ ఒకప్పుడు యూపీఎస్సీ స్టూడెంట్, ఇప్పుడు ఫ్యాకల్టీ. ఈ రెండిట్లో ఏం చెప్తున్నానంటే ఏ స్టూడెంట్ అయినా ఎవరిలో ఈ క్వాలిటీస్ ఉన్నాలో వాళ్ళనే మెంటర్‌గా చూస్ చేసుకోవాలి. చాలామంది అనుకోవచ్చు 4, 5 టైమ్స్ యూపీఎస్సీ రాసి చాలామంది ఉంటారు ఫ్యాకల్టీగా వచ్చి. వాళ్ళకి ఈ క్వాలిటీస్ లేకపోవచ్చు. కానీ ఆ యూపీఎస్సీ జర్నీలో వెళ్ళి ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళకంటే ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని చూస్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేను. ఆల్రెడీ హాఫ్ సక్సీడ్ అయినట్టు మీరు. అంతే. అండ్ సార్ ఉన్నారు కాబట్టి హోప్ ఫ్యూచర్లో గ్రూప్ 1 కూడా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. రైట్. హోప్‌ఫుల్లీ వచ్చేస్తుంది మీకు అది కూడా. అండ్ ఆల్సో ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది? ఎంటైర్ కరికులం ఎలా ఉండే మీకు ఓవరాల్‌గా? యూపీఎస్సీ కానీ ఇప్పుడు గ్రూప్స్ కానీ. ఓకే. అంటే మీరు రెండిట్లకి సేమ్ థింగ్ అడుగుతున్నారా లేకపోతే డిఫరెంట్ ప్రిపరేషన్ ఉండాలా? యూజువల్లీ మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టాప్ చేసిన తర్వాత మీరు గ్రూప్స్ సైడ్ వెళ్లారా? లేదంటే ఎలా ఉండేది? యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాకే గ్రూప్స్‌కి వెళ్లారు. సో యూపీఎస్సీ టైంలో అంటే ఓవరాల్‌గా ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండే? ఏ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? ఎక్కువ నేను ఆప్షనల్‌కి ప్రయారిటీ ఇచ్చేదాన్ని. బికాస్ వెయిటేజ్ ఎక్కువ ఉంటది. అండ్ ఆప్షనల్ అంటే మనం దానిలో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా ఆన్సర్ రాయాలి. సో, అందుకని ఆప్షన్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అది కాకుండా అయితే ఐ గివ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు పాలిటీ. ఎందుకంటే పాలిటీలో మనం తక్కువ చదువుతాం, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలం. సో, అందుకని ఎక్కువ పాలిటీకి ఇచ్చేదాన్ని. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌తో లింక్ ఉంటది. ఇవన్నీ కాకుండా మెయిన్స్ ఆన్సర్‌కేమో లైక్ మనం యూపీఎస్సీలో హార్డ్లీ మనకి 8 మినిట్స్ ఉంటుంది ఒక ఎగ్జామ్ ఆన్సర్ రాస్తాకి. 250 వర్డ్స్‌లో రాయాలి. ఆ 250 వర్డ్స్‌లో మనం రాస్తూ పోతే 15 మినిట్స్ ఒక క్వశ్చన్‌కి ఇచ్చేస్తే ఇంకో క్వశ్చన్ రాయలేం. బట్ వాళ్ళు ఎగ్జామినర్స్ ఏం చేస్తారు, హార్డ్లీ వాళ్ళకి 1 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది ఒక ఆన్సర్ చెక్ చేస్తాకి. వాళ్ళు మనం రాసే ప్రతి సెంటెన్స్ చదవలేరు. సో కీవర్డ్స్ అండ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అవి చాలా ఇంపార్టెంట్. సో నేను వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్నమాట. అలాగే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్‌కి మన ఓన్ డయాగ్రామ్ ముందే ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతే యూపీఎస్సీ అడిగే క్వశ్చన్ వేరుండొచ్చు. సో మనకి రాదర్ దెన్ ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్ళే కంటే క్వశ్చన్ బట్టి ఫ్లో చార్ట్ డయాగ్రామ్ లేకపోతే ఆన్సర్‌లో కీవర్డ్ నేర్చుకోవడం అనేది మనకి రావాలి. అప్పటికప్పుడు ఎగ్జామ్‌లో కస్టమైజ్ చేసుకోవాలండి. సో దానికి 8 అవర్స్‌లో 3 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ దానికి ఇచ్చేదాన్ని నేను. సో ఎగ్జాంపుల్ అప్పట్లో చాట్‌జీపీటీ అంత లేదు. సో గూగుల్‌లో బట్ ఇమేజెస్ వస్తాయి కదా! సో వాళ్ళు ఏమి ఇమేజ్ ఇచ్చారు, నేనేమి ఇమేజెస్ అక్కడ పెట్టగలను, దానికి ఎక్కువ టైం ఇచ్చాను. సో నా నోట్స్ ఇప్పటికీ చూస్తే మొత్తం ఫ్లో చార్ట్స్ అవే ఉంటాయి. ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేశారు మీరు. అండ్ నా రైటింగ్ బాగోదు. సో ఇలా ప్రెజెంటేషన్ ఇస్తే దానిలో కవర్ అయిపోతుంది కదా! సో ఎక్కువ దానికే ఇచ్చాను. సో నేను ఏ స్టూడెంట్ అయినా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే అనుకుంటా. రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ డోంట్ నో, లైక్ వాళ్ళకి ఏం తెలియదో వచ్చిన దానిలోనే ఎలా బెటర్‌గా చూపించొచ్చో వాళ్ళు నేర్చుకుంటే అది వాళ్ళకి సక్సెస్‌కి వన్ ఆఫ్ ది మంత్ర అవుతుంది అనుకుంటాను. రైట్. సో ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండేది మీది? 8 అవర్స్ అండి. 8 అవర్స్. అండ్ 8 అవర్స్‌కి అంటే మీరు కంప్లీట్‌గా 8 అవర్స్ అంటే షెడ్యూల్ ఎలా ఉంటుంది? చెప్పేవాళ్ళు అనుకుంటారు రోజుకి 24 అవర్స్‌లో 13 అవర్స్ ప్రిపేర్ అవుతున్నాం, 14 అవర్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఆ లెంతీ అవర్స్ కంటే నువ్వు 3 అవర్స్ చదివినా ఎంత కాన్సంట్రేషన్‌తో చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జామే కాదు, ఎనీ ఎగ్జామ్‌కైనా. సో నీ ఫోకస్ ఇంపార్టెంట్. రాదర్ దెన్ ఏదో సాంగ్స్ వింటూ ఒక 3 అవర్స్ చదివినా వేస్టే కదా అది. కరెక్ట్. అండ్ సిలబస్‌ని అర్థం చేసుకుని నువ్వేం ఇప్పుడు మీకు మార్కెట్‌లో ఎక్కువ చాలా సోర్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కో సబ్జెక్ట్‌కి మీకు నెట్‌లో బోలెడుంటాయి, మార్కెట్‌లో బోలెడుంటాయి. కానీ అన్నీ కూడా వేస్టే ఉంటాయి ఎక్కువ. అంటే వాడు ఎగ్జాంపుల్ మీకు పాలిటీలో ఫండమెంటల్ లాస్ అని అడిగాడనుకోండి, ఫండమెంటల్ రైట్స్ అని అడిగాడనుకోండి, ఫండమెంటల్ రైట్స్ గురించి మీకు చాలా ఉంటుంది. మీ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే మొత్తం ఫండమెంటల్ రైట్సే. సో అంతా చదవక్కర్లేదు. యూపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ ఏం అడుగుతుంది, ఎగ్జామ్‌కి ఏది రిక్వైర్డ్ అది ఆ రిక్వైర్మెంట్ చూసి వాళ్ళు నేర్చుకోవాలి. సో అందుకే అందరం చెప్తాం నోట్స్ ఇంపార్టెంట్ అని. ఎందుకు నోట్స్ ఇంపార్టెంట్ అంటే రిక్వైర్మెంట్ బట్టి నీ నోట్స్ నువ్వు చేసుకుంటావు, అదే నువ్వు చదువుతూ ఉండాలి. ఎలా చదవాలి అంటే
ఎగ్జాంపుల్ నాకు జరిగింది. సో, గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాస్తున్నప్పుడు సమ్ పాలిటీ క్వెషన్ వచ్చింది. క్వెషన్ వచ్చినప్పుడు ఐ వాస్ కన్‌ఫ్యూజ్డ్ మాట. సో, కళ్ళు మూసుకుంటే నాకు ఆ సేమ్ యాస్పెక్ట్ సార్ క్లాస్‌లో చెప్పారు. విత్ సమ్ మూవీ ఎగ్జాంపుల్. కళ్ళు మూసుకోగానే నాకు ఆ సీనే గుర్తొచ్చింది. నేను వెంటనే ఆన్సర్ చేశాను. సో, అలా వాళ్ళకి కూడా వాళ్ళ నోట్స్‌లో ప్రతి పేజ్‌లో ఏముందో కళ్ళు మూసుకుంటే వాళ్ళకి గుర్తొచ్చిన రోజు వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తుంది మీకొచ్చినట్టుగా. నాకు మూవీస్ ఎక్కువ చూస్తారా? ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంకల్కేట్ చేసి చెప్తుంటారంట? ఓకే. నిజంగా మేడం. అంటే ఐ బిలీవ్ ఇన్ 3 సీస్. ఈ 3 సీస్ నుంచి మన భారతీయులని ఎస్పెషల్‌గా మనందరినీ సెపరేట్ చేయలేం. క్లాస్‌లో కూడా చెప్తుంటాను ఇదే విషయం. క్రికెట్, సినిమా, కేబుల్ టీవీ. ఓకే. ఈ 3 మాకు చాలా ఇష్టం. మూవీస్ అన్నా ఇష్టం, క్రికెట్ అన్నా ఇష్టం, కార్తీక దీపం అన్నా ఇష్టం. కేబుల్ టీవీ, బిగ్ బాస్, కార్తీక దీపం చాలా ఇష్టం. సో చాలామంది అంటూ ఉంటారు ఈ మూడిటికి ఈ 3 పక్కన పెట్టేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టొచ్చని. అది చాలా పెద్ద టాస్క్ మేడం. చాలా పెద్ద టాస్క్. దాన్ని కలిపి చదవాలి. మూవీలో సీన్స్‌ని ఏ సబ్జెక్ట్ ఇంటర్లింక్ చేసామనుకోండి, అది సాటిస్ఫైడ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుంటావు అని చెప్పేసి ఆ ఒక్క ఆలోచనతో కొంచెం ఇంటర్లింక్ చేసి చెప్తూ ఉంటాను. అండ్ వీళ్ళ మైండ్ ఇప్పుడు జెన్‌జీ అని అంటూ ఉంటారు కదా, వీళ్ళ మైండ్ అర్థం చేసుకోవాలంటే మనం కూడా వాళ్ళకి ఆలోచిస్తూ ఉండాలి. వాళ్ళకి ఆలోచిస్తూ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, మూవీస్ చూడడం ఇవన్నీ చేస్తుంటే మనం కూడా చూస్తూ ఉంటే, సో దాని నుంచే తీసేసి చెప్తూ ఉంటే హ్యాపీగా వాళ్ళకు సాటిస్ఫాక్షన్. ద థింగ్ ఈజ్ అల్టిమేట్లీ స్టూడెంట్ మైండ్లో ఆ సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ ఉండిపోవాలి. ఉండాలంటే ఏం చేయాలో వచ్చి అయితే ఇలానే చేయాలని లేదు కదా, ఉండాలంటే ఏం చేయాలో చేసేస్తే సరిపోతుంది నా ఉద్దేశం. సో మీకు కూడా గుర్తున్నాయి సార్ చెప్పిన మూవీ ఎగ్జాంపుల్స్, సబ్జెక్ట్ కి లింక్ చేయడము? పాలిటీకి భలే లింక్ ఏదైనా చేస్తారు గుర్తుందా? సార్. మేడం ఆర్టికల్ 19కి మ్మ్. సార్ మన స్పీచ్ మాట్లాడతాం కదా, ఏమంటే అవి మాట్లాడితే ఏదో ఆ మూవీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు మేడం. ఏదది దాన్ని చెప్పడం కూడా రాలేదు. ఒక సీన్ చెప్పారు మేడం సారు ఆర్టికల్ 19కి. ఏదంటే అది మాట్లాడితే నీకు రెస్పెక్ట్ వస్తుంది అనుకోవద్దు, అంటే వాళ్ళు ఫండమెంటల్ రైట్ ఆడి ఇచ్చినారని నీకు నోటికి వచ్చిందంతా వాగినామనుకో ఎడాపడా వస్తారు అనేసి ఒక మూవీ చెప్పాడు మేడం. ఓకే ఓకే. చాలా బాగా అనిపిస్తుంది మేడం. చాలా బాగా కనెక్ట్ చేస్తారు సార్ మూవీస్. అసలు అంటే కొన్ని మనం ఎగ్జామ్ టైంలో అక్క చెప్పినట్టు చాలా గుర్తొస్తాయి మేడం. ఒక 1 మినిట్ మనము ఆ క్వశ్చన్ మనకు రాలేదన్నప్పుడు కళ్ళు మూసుకుంటే నిజంగానే మనం ఏదన్నా దానికి ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పారా సారు, అలా కొద్దిసేపు మేడం, కొద్దిసేపు అలా మూసుకున్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే. అంటే ఎలిమినేట్ చేయడానికి అట్లీస్ట్ ఒక స్టెప్ అహెడ్ ఉంటాం, అందరికి వేరే వాళ్ళకంటే ఒక స్టెప్ మనం అహెడ్ ఉంటాం. అప్పుడు నాకు సార్ కానీ చాలా ఫన్నీ జోక్స్ ఉంటాయి మేడం క్లాస్లో. సో అవన్నీ గుర్తొచ్చి బాగా గుర్తుపెట్టుకున్నారంటే సబ్జెక్ట్. క్లాస్ జరిగినట్టు కూడా ఉండదు మేడం. 1.5 అవర్ తీసుకున్నా, 2 అవర్స్ తీసుకున్నా నేను క్లాస్లో అంతసేపు ఉన్నట్టే ఉండదు నాకు అసలు. సార్ క్లాసెస్ పాలిటీ విన్నాను మేడం నేను. అసలు ఎంత బాగా చెప్తారంటే అక్క చెప్పినట్టు ఫ్లో చార్ట్స్ ఉంటాయి మేడం సార్వి, మంచిగా వేస్తారు. అంటే ఇట్లా డయాగ్రామ్స్ వేసి ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇలా రెడ్ కార్పెట్ పార్లమెంట్ చెప్పినట్టు మాకు డైరెక్ట్ ఒకసారి పార్లమెంట్కి తీసుకెళ్ళాడు మేడం. ఇక్కడ లెజిస్లేచర్ దగ్గరికి తీసుకెళ్లారు సార్ డైరెక్ట్గా అక్కడ చూపించి చెప్తా ఉంటే ఒక డైరెక్ట్గా అప్పుడే కదా మనం ఎక్కేది. డైరెక్ట్గా చూస్తే ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. డైరెక్ట్గా లెజిస్లేచర్ చూపించి లెజిస్లేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్టికల్స్, గవర్నర్ రోల్ అనుకుంటే ఆర్టికల్ 153 ఎలా అలా సార్ చెప్తా ఉన్నప్పుడు నిజంగానే కదా ఇది చాలా బాగుంది. ప్రాక్టికల్ లెర్నింగ్ అయిపోయింది మీకు. లెర్నింగ్ సార్ చాలా చేయిస్తారు మేడం. ఓకే ప్రతి ఓకే. సంవత్సరం నైస్. మన పాలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరినీ లెజిస్లేచర్ తీసుకెళ్తాను. తీసుకెళ్ళి వాళ్ళకు ఒక ఫస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు అసలు అసెంబ్లీ అంటే ఏంటి, కౌన్సిల్ అంటే ఏంటి, ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఎవరు పని ఏం చేస్తారు. సో వన్ డే వీళ్ళకి మీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఒక మినిస్టర్ని మీరు ఒక రీసెర్చర్గా వర్క్ చేస్తూ ఉండాలి. లేదా అక్కడ మీరు కూర్చోవాలి అని చెప్పేసి ఆశగా ఉంటుంది నాకు. సో తనకి తినకున్న ఈ క్వాలిటీస్. సో we might see her as a leader in the future. తనకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో చాలా మంచిగా ఉంటుంది. నాకు కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఇందాక 8 hours చదువుతారని చెప్పేసి అన్నారు కదా, వీళ్ళకి స్ట్రెస్లో ఉంటారు. నేను చూస్తుంటాను కదా, ఇప్పుడు May 24th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఐ ఆమ్ సీయింగ్ ఎంత సీరియస్గా మార్నింగ్ 5-6 గంటలకు లేసేసి నైట్ 10 వరకు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి బుక్స్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంటారు. అసలు
వాళ్ళని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది కూడా. అంటే వీళ్ళు ఇదే లోకంలో ఉండిపోతున్నారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఉంటుంది. సో దట్ వే ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ స్టూడెంట్స్ కూడా అదే లూప్ లో పడిపోతూ ఉంటారు కదా, ఒక్కసారి కాకపోతే ఇంకోసారి వస్తుందిలే అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను మేడం, అశోక్ నగర్ చౌరస్తాకు వస్తే, చౌరస్తాలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన చూస్తే ఒక పేరు రాసి ఉంటుంది, మాయా అని ఉంటుంది. మాయా ప్రపంచమా? మాయా ప్రపంచం, ఇట్స్ ఎ ట్రాప్. ఈసారి 5 మార్కులతో పోయింది. 5 మార్కులతో పోయింది కదా, నెక్స్ట్ టైం 5 మార్కులే కదా వచ్చేస్తుంది. దట్ 5 మార్కులతో పోయింది అనుకున్నావు కదా, దట్ ఈస్ కాస్టింగ్ యూ 1.5 year ఆఫ్ యువర్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా రేషనల్గా డెసిషన్ తీసుకోవాలి. సర్వీస్ చేయడానికి వచ్చాను, చాలా విధాలుగా సర్వీస్ చేయొచ్చు, ఇది ఒక విధానం అంతే. దీని ద్వారా వచ్చిందా చెయ్యి, లేదా ఇంకో రకంగా చెయ్యి, అలా కూడా మేము హెల్ప్ చేస్తాం. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో మాయా ప్రపంచంలో చాలా ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా మీ గోల్ కోసం వచ్చి డీవియేట్ అవ్వకుండా మీరు జాబ్ తెచ్చుకొని అశోక్ నగర్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బెటర్ లైఫ్. చాలా మంచిది. ఓకే. ఎందుకంటే తెలుసు మేడం, నేను చూస్తుంటాను కదా టీ పాయింట్స్, స్టడీ హాల్స్ బయట. ఆ మాయా ప్రపంచంలో డెఫినెట్లీ వీ హావ్ టు టాక్ అబౌట్ అశోక్ నగర్ కల్చర్ ఎంటైర్ గా. ఆ డిఫరెంట్ కల్చర్ మేడం. అశోక్ నగర్ కల్చర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మంచి రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, మస్తు గాసిప్స్ ఉంటాయి. నాకు తెలిసి స్టోరీ రైటర్స్ వస్తే ఒక 50 స్టోరీలు దొరుకుతాయి అక్కడ మూవీస్కి. సో అలాంటి స్టోరీస్ వస్తూ ఉంటాయి. అండ్ టీ పాయింట్స్ దగ్గర ముచ్చట్లు పెడుతూ ఉంటారు. వేరే పక్కకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మూవీ థియేటర్స్ ఉంటాయి. సో చదువుతూ ఉన్న వ్యక్తిని ఫ్రెండ్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు, వీడు పక్కకే ఏదని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ మోమాటలు ఎక్కువ ఉంటాయి. పునుగులు ఉంటాయి, మిర్చి బజ్జీలు ఉంటాయి, టీ ఉంటాయి, బావర్చి బిర్యానీ ఉంటుంది. బావర్చి బిర్యానీ రేట్కి కోర్సెస్ కూడా అమ్ముతూ ఉంటారు. సో అది వేరే ఉంటుంది. ఈవినింగ్ కాగానే గుంత పొంగలాలు ఉంటాయి, ఎగ్ దోశలు ఉంటాయి. సో అంతా హాయిగా నోరు ఊరుతుంది కదా మీకు, నోరు ఊరుతుందా? అన్ని రకాలుగా బిజినెస్లు కూడా బాగా అవుతున్నాయి. సో టాకింగ్ అబౌట్ దిస్ అశోక్ నగర్ కల్చర్ లో స్పెషలీ స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, వీటి గురించి మాట్లాడితే మనము వీళ్ళ గురించి ఏదో ఒక లెవెల్లో ఏదో ఒక పాయింట్లో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని అంటారు కదా. సో అంటే బయట వాళ్ళకి, చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అక్కడే ఉండి మీరు సర్వైవ్ అయ్యారు, వీళ్ళు సర్వైవ్ అయ్యి ఇప్పుడు దాని నుండి బయటకు వస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాట్లాడడం రైట్ అనుకుంటున్నాను. కరెక్ట్ నిజంగా. సో ఎక్స్ప్లాయిటేషన్ అనే పదము ఓకే దాన్ని తీసుకున్నా మేడం, నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు అక్కడికి వెళ్ళి ట్రాప్లో లోపడ్డావు. ట్రాప్లో పడేసే వాళ్ళే చాలామంది చాలా ఇండస్ట్రీస్లో ఉంటారు. నువ్వు జాగ్రత్త పడాలి. సో జాగ్రత్త ఎప్పుడు పడతావు? మంచి రీసెర్చ్ చేయి, బాగా రీసెర్చ్ చేశాకనే నువ్వు రా. చాలామంది ఇక్కడి నుంచి వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు ఇదే రీజన్ వల్ల. ఒక కోచింగ్ సెంటర్కి వస్తారు, క్లాసెస్ వినాలి. మ్యామ్ కోచింగ్ ఈజ్ కంపల్సరీ అంటే టు ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కంపల్సరీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ అకాడమిక్. అంటే సిలబస్ ఉండదు దీనికి. సిలబస్ ఉన్నా కూడా ఆ సిలబస్కి బౌండరీస్ ఉండవు. బౌండరీస్ లేనప్పుడు ఒక గైడ్ లేకుండా ఎలా వెళ్తాం? టెల్ మీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ వితౌట్ ఏ గురు. సో గురు ఈజ్ కంపల్సరీ, గైడ్ ఈజ్ కంపల్సరీ, మెంటర్ ఈజ్ కంపల్సరీ. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ కోచింగ్ ఉంటుంది. ఒక కోచింగ్ సెంటర్ ఎలా చూజ్ చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీరు అక్కడికి వచ్చారు, నేను అదే చెప్తాను, స్టూడెంట్స్కి కూడా అదే చెప్పబోతున్నాను. మంచి ఫ్యాకల్టీ ఉండాలా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, స్టడీ హాల్ ఫెసిలిటీ ఉండాలా, ఇవన్నీ చూసి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలా. ఎస్, దిస్ ఈజ్ ఎ క్రైటీరియా, బట్ నాట్ ద ప్రైమరీ క్రైటీరియా. దిస్ ఈజ్ అ సెకండరీ క్రైటీరియా. ఒక ఫ్యాకల్టీ ఎంత గొప్పగా టీచ్ చేసినా క్లాసు 10 కంటే 11 గంటలకు వస్తే నా ఉద్దేశంలో అది స్టూడెంట్కి న్యాయం చేస్తున్నట్టు కాదు. ఒక ఫ్యాకల్టీ యావరేజ్గా టీచ్ చేసి 10కి క్లాస్ ఉంటే 10కి వచ్చి క్లాస్ అయిపోయాక అర్ధగంట స్పెండ్ చేసి మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేస్తే నా ఉద్దేశంలో ఈజ్ అ గుడ్ ఫ్యాకల్టీ, మీకోసం కావాల్సిన ఫ్యాకల్టీ. అంటే ఇలా ఆలోచించండి మీరు. రెండోది, మరి ఎలా చూజ్ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాకనే మనకు తెలుస్తాయి, ముందు తెలియదు కదా. ప్రాబ్లం. అందుకే జాగ్రత్త పడండి. ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్ ఓనర్ మేడం, నాకు ఇన్స్టిట్యూషన్ ఉంది, అయినా ఇలా మాట్లాడుతున్నాను అంటే
వీఆర్ హియర్ ప్రైమర్లీ ఫర్ ద స్టూడెంట్స్. సరే డబ్బులు సంపాదించాలి అది వేరే విషయం, అది పక్కన పెట్టేసేయండి, అవన్నీ బై ప్రోడక్ట్స్. బట్ స్టూడెంట్కి న్యాయం చేయాలి. 21 years నిండగానే వాడు ప్రొడక్టివ్ ఏజ్లో వాడు ఇక్కడికి వస్తున్నాడు, ఒక 2-3 సంవత్సరాలు మనతో ఉంటున్నాడు. 2-3 సంవత్సరాలు మనం చాలా బాగా చూసుకోవాలి వాడిని. అది 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 కర్తవ్యం, అది ప్రైమరీ థింగ్ అని నేను అంటాను. ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా మేడం, గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్, అక్కడ మీకు కౌన్సిలర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్ అడగండి. లాస్ట్ ఇయర్ ఇమీడియట్ బ్యాచ్లో మీ క్లాస్ రూమ్లో కూర్చొని క్లాసెస్ ఇన్న వాళ్ళల్లో ఎన్ని మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి అని అడగండి. వేరే ర్యాంకర్ని తీసుకొచ్చి షో చేయడం కాకుండా ఇయర్స్ ముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం. ఇమీడియట్గా లాస్ట్ ఇయర్ మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో. ఓకే, బట్ ఇమీడియట్ గా రావు కదా ర్యాంక్స్. ఇమీడియట్ కోచింగ్ చెప్తూ ఉంటారు కదా, క్లాస్ రాస్తూ ఉంటారు కదా. ఇమీడియట్గా ఎప్పుడైతే లాస్ట్ బ్యాచ్లో 2024లో మనకి 2025లో జూన్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. నువ్వు 2025కి వచ్చి 26లో వచ్చి జాయిన్ అవుతావు కదా, అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయి ఉంటుంది, జూన్లో ఉంటారు కదా బ్యాచ్. సో 25లో ఎవరైతే జూన్లో జాయిన్ అయ్యారో వాళ్ళల్లో మేలో రాసిన ఎగ్జామ్లో ఎన్ని మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు? ఓన్లీ ప్రిలిమ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ర్యాంక్ వచ్చిన వాడి గురించి కాదు. ప్రిలిమ్స్ ఎన్ని మంది క్వాలిఫై అయ్యారో అని అడగండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎన్ని మంది అయినా ఉండండి. వాళ్ళ వివరాలు అడగండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడండి. ఒక్కడు క్వాలిఫై అయినా ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోండి. ఇమీడియట్ PCM బ్యాచ్లో ఒక్కడు ప్రిలిమ్స్ పాస్ అయినా దట్ ఈస్ ఎ గుడ్ కోచింగ్ సెంటర్ మేడం. అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, ఫెసిలిటీస్ లేకపోయినా అక్కడ జాయిన్ అయిపోండి. ఇట్స్ వెరీ డీప్ థింగ్ టు డిస్కస్. అంటే చాలా ఉన్నాయి దీంట్లో. స్టూడెంట్కి ఏం కావాలో అది ఇస్తున్నట్టు అర్థం. బేసిక్గా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇలాగే ఒకటే లెవెల్లో, అంటే ఏదో ఒక రకంగా ఎక్స్ప్లోటేషన్ జరుగుతుంది అని అంటారా? ఏదో ఒక లెవెల్లో, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి కదా, అప్పుడు అందరూ ఇలాంటి బిజినెస్ చేస్తుంటే మేడం ఏ వ్యాపారంలో లేదు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక లూపోల్స్ తీసుకొని ఏదో రకంగా చేస్తూనే ఉంటారు కదా. బట్ ఫస్ట్ ఆల్రెడీ జాయిన్ అయినప్పుడే అడ్మిషన్ తీసుకున్నప్పుడే మీకు కోచింగ్ అంతా ఉంటుంది అని చెప్తారు. మళ్ళీ మాక్ టెస్ట్లకి సపరేట్గా పే చేయించుకుంటారు, మళ్ళీ లాస్ట్ ఆ 10 daysలో మళ్ళీ రివిజన్ అంటారు, వీటికి సపరేట్, మళ్ళీ ప్రతి దానికి ఇట్లా ఉంటుంది. అదే ఎగ్జాక్ట్లీ మేడం, నేను అదే అంటున్నా. ఇవన్నిటి నుంచి బయటపడాలి అని అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ఇమీడియట్ బ్యాచ్లో ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళల్లో ఉంటే అక్కడ జాయిన్ అయిపోండి. ఇవి కాకుండా మేడం ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ తరపు నుంచి చాలా మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ చేంజ్ అవుతూనే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఒక ప్లాన్ని మీరు నమ్మారు అని అంటే ఆ ప్లాన్ని ర్యాంక్ కొట్టే వరకు ఫాలో అవ్వాలి. ఎవ్రీ ప్లాన్ ఈజ్ ఎ గుడ్ ప్లాన్. నా ఫ్రెండ్కి ఆ ప్లాన్ ఉంది కదా, అది బాగుందేమో అని నువ్వు మళ్ళీ ఒక 1 month కాగానే ఆ ప్లాన్కి షిఫ్ట్ అయ్యి, ఇంకో ప్లాన్కి షిఫ్ట్ అయ్యి నెట్వర్క్ లేకుండా అవుతుంది లాస్ట్కి. సో మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే 1 year చెయ్యాలనుకున్నారో అది స్టిక్ ఆన్ అయిపోండి. డోంట్ డీవియేట్, డోంట్ చేంజ్ యువర్ ప్లాన్. ఎవ్రీ ప్లాన్ ఈజ్ ఎ గుడ్ ప్లాన్. యా, మన ప్లాన్ మనకు ఉంటుంది, బట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళ ప్లాన్ వేరే ఉంటుంది. లాడ్ ఆఫ్ అన్సర్టనిటీ కదా ఈ లెవెల్లో. సో మీరు ఈ అన్సర్టెన్ సిచ్యువేషన్లో ఉండి ఎగ్జామ్ జరుగుతుందా, జరగదా, జరిగితే ఎప్పుడు జరుగుతుంది, జరిగిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వస్తాయా, అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా, ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్ కదా. సో ఆ సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని హోల్డ్ చేసింది ఏంటి ఎక్కువగా? ఎస్ మేడం, అంటే మాకు ఎగ్జాంపుల్గా Group 2 చెప్పుకోవచ్చు మేడం. ఎగ్జామ్కి మెయిన్స్ ముందు రోజు కూడా ఈవినింగ్ వరకు జరగదు ఎవరు చూసినా, కానీ అఫీషియల్గా మాకు రాలేదు మేడం. ఓకే, అఫీషియల్గా మా మదర్ ఆ టైంలో నాకేం చెప్పారంటే, అమ్మ నీకేమన్నా ఏపీఎస్సి నుంచి వచ్చిందా అనింది. లేదమ్మా ఇంకా ఏం చెప్పలేదు కదంటే, రేపు మార్నింగ్ వరకు చదువు, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే ఎల్లు, ఎగ్జామ్ లేదా కామ్ అయిపో, ఓకే, అంతేగాని చదవకుండా అయితే ఉండద్దు అని చెప్పింది మేడం. అంటే నాకు ఆ సమయంలో, అంటే మా అమ్మకి ఇవి ఎలా తెలుసు అసలు, నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంత బాగా ఎలా చెప్పిందని నాకు అప్పుడు అనిపించింది మేడం.
అంటే ఎవరికి కూడా తెలియదు అంత అన్సర్టైనిటీలో కూడా మా అమ్మ నాకు హోప్ ఇచ్చింది, మరుసటి రోజు వరకు చదువు, వచ్చిందా ఎల్లు, లేదంటే కామ్ అయిపో, అంతే కదా, అంతే. అలా దానికి లైఫ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ సరిపోతుంది, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లేదు మేడం. రైట్. సో మీరు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మిమ్మల్ని హోల్డ్ చేసింది? ఎందుకంటే ఇంత చూస్తున్నాం కదా, ఎప్పుడు జరుగుతుందో తెలియదు కదా అప్పుడు. సో నేను ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను ఇప్పటికీ యూపీఎస్సీలో పిఎస్ ఆ రెండు ఉంటాయి కదా, అది ఒకటి పట్టుదల, ఒకటి సహనం అనుకుంటాను. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్ యూపీఎస్సీ జర్నీలో. సో నేను అక్కడే పేషెన్స్ నేర్చుకున్నాను. సో వీళ్ళు క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ పెట్టి ఉంటుంది అన్నప్పుడు నేను పెద్ద ఫ్రస్ట్రేట్ అవ్వలే, ఉంటే ఉంటుంది రాస్తా, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఆల్రెడీ ఇంచుమించు 1 year అయింది ఎగ్జామ్స్ అంతా అయిపోయి, రిజల్ట్స్ మోస్ట్లీ 1 year తర్వాత అనౌన్స్ చేశారు. నేను ఒక్కరోజు కూడా ఏపీపీఎస్సీ సైట్కి వెళ్ళి చూడలేదు. ఎందుకంటే మీరు ఏదైతే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన చేతిలో లేదు. లేని దాని గురించి వెతుకుతూ ఉంటే మనకి ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం రాదు. సో అందుకని మనం చేయాల్సిన పని మనం చేసి రిజల్ట్ దేవుడికి వదిలేయాలి. అదే నేను చేశాను. పర్ఫెక్ట్. అండ్ దిస్ ఇస్ రియల్ మేడం. ఈ ఎందుకంటే ఇది పేషెన్స్ టెస్ట్ చేస్తుంది బాగా ఈ ఎగ్జామ్. ప్రిపరేషన్ 1 year, ఎగ్జామ్ 1.5 year, 2.5 years వరకు ఏం తెలియదు. 2.5 years తర్వాత వచ్చిందా ఓకే, రాలేకపోతే మళ్ళీ రిపీట్. ఇట్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తూనే ఉంటుంది. చాలా చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం. ప్రతి స్టూడెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ, వాళ్ళ సహనానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. జీవితాన్ని మాత్రం గెలుస్తారు, ఇది గెలిచినా గెలవకపోయినా. ఆన్ దట్ నోట్, అండ్ ఫైనలీ ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మొత్తం జర్నీ, ఎగ్జామినేషనే ఒక జర్నీ. ఆల్రెడీ దానికి ప్రిపేర్ అవ్వడం వేరు, కానీ సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి, ఇక్కడ సర్వీస్ చేయాలని అనుకున్న వాళ్ళకి మీ సైడ్ నుండి మీరేం సజెషన్ ఇస్తారు? ఎస్ మేడం, నేను అంటే స్టూడెంట్స్కి ఒకటి మాత్రం చెప్పగలను మేడం, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సెల్ఫ్ని నమ్మండి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే అవతల వాళ్ళు మనం డ్రాగ్ చేయడానికి, డిమోటివేట్ చేయడానికే ట్రై చేస్తుంటారు చాలా వరకు, ముఖ్యంగా అశోక్ నగర్ ఏరియాలో. ఓకే. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మీరు సెల్ఫ్ని నమ్ముకొని మీ హార్డ్ వర్క్, మీ కన్సిస్టెన్సీ ఏదో ఒక రోజు ఫెయిడ్ ఆఫ్ అవుతుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుంది మేడం. దానికి మాత్రం నేను అది మాత్రం పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా వెంటనే వచ్చినప్పుడు వచ్చేస్తుంది అనుకుని వచ్చాను మేడం. కానీ 2.5 year, 3 years నాకు కష్టపడి కూర్చొని నిదానంగా దానికంటూ ఒక ప్లాన్ వేసుకొని చదివితే ఏదో ఒక రోజు విజయం వస్తుందని మాత్రం నమ్మాను మేడం. వచ్చింది, చాలా సంతోషంగా కూడా ఉంది మేడం. తప్పకుండా. నిజంగా ఇన్స్టిట్యూట్ల ముందర 8-9 నెలల్లో జాబ్ తెచ్చుకోవడం గ్యారంటీ అని రాస్తారు కదా, అలాంటివి కాకుండా ప్రాక్టికల్ వరల్డ్లో ఉండి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ మీరేం చెప్పాలనుకుంటారు? ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూపీఎస్సీ అని కాదు, ఎస్ఎస్సీ ఇని అనుకోండి, 40% ఇన్స్టిట్యూట్ మీద కానీ లేకపోతే మన మెంటర్స్ మీద కానీ ఉంటుంది. 60% స్టూడెంట్ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి కదా. సో ఈ 60%లో ఇలాంటి నాట్ ఓన్లీ అశోక్ నగర్, మీరు ఢిల్లీలో కరోల్బాగ్ ఎక్కడికి వెళ్ళినా, బికాస్ యంగ్ ఏజ్, అట్రాక్టివ్ ఏజ్, దీనిలో చాలా డీవియేషన్స్ ఉంటాయి. సో ఆ 60%లో డీవియేట్ అవ్వకుండా, ఎస్పెషల్లీ ట్రాప్స్కి వెళ్ళకుండా ఒకరుగా వచ్చి ఒకరుగానే ఉండండి. మీకు జాబ్ వస్తే ఆటోమేటిక్ 2-3 వస్తారు. కానీ ఒకరుగా వచ్చి ముందే 2 తెచ్చుకుందాం, మళ్ళా చదువుదాం అనుకుంటారు. దానివల్లే వచ్చిన ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. చెప్పకుండానే చాలా చెప్పేశారు మీరు. ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ ఇన్పుట్ స్టూడెంట్స్ ఎక్కువ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎక్కడికైనా, బట్ అవుట్పుట్ అంత రావట్లేదు. సో ఆ 60% డీవియేషన్లో మీరు డీవియేషన్ అవ్వకుండా ప్రాపర్గా ఏం చదవాలో చదువుకొని మీ మెంటర్ని నమ్మి, ఫస్ట్ నమ్మాలి మేడం. ఇప్పుడు మన పేరెంట్స్కి పుడతాం, రేపు వాళ్ళు నచ్చలేదని మనం మార్చుకోలేం కదా. సో మెంటర్ని కూడా అంతే. ఎలా మన పేరెంట్స్ని మనం చూస్ చేసుకోలేము, ఒక మెంటర్ని నమ్మి ఈయనే నా గురువు, ఈయన ఏం చెప్తే అదే కరెక్ట్ అని ఒక మనిషిని నమ్మాలి. అలా నమ్మనప్పుడు అలా ఈరోజు ఈ బుక్లో రాస్తాడు, రేపు ఇంకో బుక్లో రాస్తాడు. అలా చేస్తే ఏ ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వదు. సో ప్రాపర్ ప్లానింగ్తో, మంచి గైడ్తో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి, అండ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అన్ని క్వశ్చన్స్ మనకి రావు, 40 questions వస్తాయి. మిగతా 60 questions ఎలా ఆన్సర్ చేయాలి. సో ఎప్పుడు ఏ ఎగ్జామ్లో అయినా ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడు స్టూడెంట్ పర్స్పెక్టివ్లోనే క్వశ్చన్ ఇస్తాడు. ఏదో ప్రొఫెసర్ పర్స్పెక్టివ్లోనో లేకపోతే ఏదో నాలెడ్జబుల్ పర్స్పెక్టివ్లో ఇవ్వడు. ఎప్పుడు స్టూడెంట్ ఆన్సర్ చేసేట్టుగానే ఇస్తాడు. సో రానప్పుడు ఎలిమినేషన్లో కూడా ఇది స్టూడెంట్ ఎందుకు ఇచ్చాడు, ఏదో జరిగింది కరెంట్ అఫైర్లో, అది ఇచ్చాడు అని చెప్పి ఆ వేలో ఆలోచించి దాని మీద రాయేయండి. వేస్తే 4-3 తగులుతాయి. రాయి ఏమన్నాను కదా అని ఒక్కటి కూడా చదవకుండా అన్ని రాయలు వేస్తే లాస్ట్కి నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో ఇలా ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ మెంటర్ అండ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఇవన్నిటితో
ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ అవుతుంది. హార్డ్లీ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్డ్ బై హ్యూమన్. సో హ్యూమన్ ప్రిపేర్ చేసే హ్యూమన్ పేపర్ని హ్యూమన్ క్రాక్ ఎందుకు చేయలేడు? చేయగలుగుతాడు కదా. సో అంతే, నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తాను అంతే. అండ్ మీ పర్స్పెక్టివ్లో మీరేం చెప్తారు సార్? మ్యామ్ ఇద్దరిని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ వాళ్ళు కూడా ర్యాంకర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మేడం, అశోక్ నగర్లో లేదా కరోల్ బాగ్లో లేదా మీరున్న ఫీల్డ్లలో మాలాంటి గురువులు చాలామంది ఉన్నారు మీ సక్సెస్ చూడడానికి. వాళ్ళందరికీ మీ సక్సెస్ ద్వారా ఒక సంతోషాన్ని ఇవ్వండి. గురువు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఎక్కడికి వెళ్ళినా మీ గురించి చెప్తూ ఉంటాడు. అంతే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా. సో అశోక్ నగర్లో ఉండే ఫ్యాకల్టీస్కి మీరు ఆ సక్సెస్ వెళ్ళి గిఫ్ట్గా ఇవ్వండి మేడం. అది చాలా, ఇంకేం అవసరం లేదు. అంతే. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో అండ్ కంగ్రాచులేషన్స్ ఆఫీసర్స్. Thank you, సో madam. అండ్ మీరు డీల్ గ్రూప్ 1 క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. జై హింద్. మేడం మాకు అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా. మేడం. అంటే పేరెంట్స్ కి నా తరపు నుంచి మేడం ఒక విన్నపం ఏమంటే, మీ స్టూడెంట్ అంటే మీ చిల్డ్రన్ చదవాలనుకుంటే ఖచ్చితంగా చదివించండి అని నేను ప్రత్యేకంగా, అంటే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు, వాడికి ఆ ర్యాంక్ వచ్చింది కదా, వాడికి ఆ జాబ్ వచ్చింది కదా, వీడికి ఈ జాబ్ వచ్చిందని లేకుండా, నేను మీ చిల్డ్రన్ ఏం చేయాలనుకుంటున్నారో దాని వైపు ఆ చిల్డ్రన్ నడిపిస్తే ఖచ్చితంగా అది ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతాడు మేడం. నేను ప్రత్యేకంగా ఇది పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను మేడం. అంటే పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేస్తూ ఉంటారు. అతను చూడు 1 lakh శాలరీ, నీకేమో నువ్వు ఇక చదువుతూనే ఉంటావా, జీవితాంతం చదువుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ కొడుకు లేదా మీ కూతురు కూడా మిమ్మల్ని ప్రౌడ్ ఆఫ్ చేసే మూమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా పేరెంట్స్ చదివించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. దీని నుంచి తప్పకుండా నేను వెరీ రైట్ పాయింట్ అసలు, ఎందుకంటే కంపారిజన్ ఎవరు చేయరు, అందరూ చేస్తున్నారు కాబట్టి. రైట్ డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.